శివన్నం చతుర్భుజౌ ప్రసన్నవదనం ఉజ్జాయే సర్వవిఘ్నోపశాంతయే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సాంఘికౌ భువనౌ యస్య వాచికౌ సర్వవాङ्మయౌ ఆహార్యం చంద్రతారాధితో సాత్వికౌ శివౌ సభా 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 కల్పతరు వందే వ్యాతశాఖోపజీవితం శాస్త్ర పుష్ప సమాయుక్తం భ్రమర శోభితం సభా వందే. అయ్యా సభ ఎలాగా పక్కన మైక్ చెట్టు ఎదురుకుండా రావు చెట్టు పక్కన మైక్ చెట్టు కాదు, ఎదురుకుండా రావి చెట్టు కాదు. మరేమిటి వేదవిధులైనటువంటి మహాత్ములందరూ కూడా సభను కల్పవృక్షంతో సమానమైనదిగా పోల్చారు. ఓహి బాబోయ్, కల్పవృక్షం మా పెరట్లో ఉందా తమ్ముడు? ఇది కల్పవృక్షం మీ పెరటిలోనే ఉందా? కల్పవృక్షం మా పెరట్లో ఉందండి. ఏమొస్తుందన్నయ్య? అదే కొబ్బరికాయ ఇస్తుంది. పిచ్చివాడా, కొబ్బరికాయలు ఇచ్చేటువంటిది కొబ్బరి చెట్టు. ఈ కల్పవృక్షం దేవేంద్ర లోకంలో ఉంటుంది. అదేండి, అంటే బతుకున్న వాళ్ళు ఎవరికి అందుబాటులో ఉండదన్నమాట. పిచ్చివాడా, బ్రతికున్న వాళ్ళకు కూడా అందుబాటులో ఉండే ఉద్దేశంతో నాడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ యొక్క కోరిక మేరకి భూలోకానికి తీసుకొచ్చి నందనోద్యానంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. సత్యభామ యొక్క గర్భం అడిగిన తరువాత మరలా యథావిధిగా ఈ యొక్క కల్పవృక్షాన్ని దేవేంద్ర లోకంలో యథావిధిగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ కల్పవృక్షం అంటే లోకంలో ఉండేటువంటి సమస్త ప్రజానీకానికి అంతటికీ కూడా ఏం కావలిస్తే అది సమకూరుస్తుంది. ఎలాగా? ఈ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఎవరు ఏ కోరిక కోరుకుంటే కోరిక తీరుస్తుందా? ఆ కోరిక తీరుస్తుంది. అది బాబు నాతో కోరుకుంది ఈ మధ్య చేసుకుంటారా? ఏమిటా కోరిక? నాకు ఏమొద్దు కానీ రేపు వచ్చిన బజార్లో 10 కేజీలు ఉల్లిపాయలు ఇస్తాను. ఉల్లిపాయలు ఎందుకురా నాయన? రేట్ ఎక్కువైపోయింది. ఉల్లిపాయలు కేజీ 100-150 రూపాయలు అవుతున్నాయి కదా, అందుకని కల్పవృక్షాలు ఇప్పించమని అడుగుదామని నీ కోరిక అన్నమాట. అంతే కదా. పిచ్చివాడా, కల్పవృక్షం అంటే లోకంలో ఉండేటువంటి సమస్త ప్రజానీకానికి అందరికీ కూడా ధర్మబద్ధమైనటువంటి కోరికలు నెరవేర్చేటువంటిది ఈ కల్పవృక్షం. అంటే ఈ సభలో అనేక విధాలైనటువంటి మనుషులు ఉన్నారు కనుక అనేక విధాలైనటువంటి వస్తువులు కల్పవృక్షం సమకూరుస్తుంది కనుక కల్పవృక్షంతో సమానమైనదిగా పోల్చారు. సభ అనగా వేద విధులైనటువంటి మహాత్ములతోటి ధర్మాధర్మ విచక్షణ పారంగతులతోటి ప్రతినిత్యము కూడా అన్ని రంగములలో కూడా పురుషులతో సహా ముందంజ వేస్తున్నటువంటి స్త్రీమూర్తులతోటి ప్రతినిత్యము కూడా ఎండనక వాననక కండలు కలిగించి పంట సాకిరీ చేసి బంగారు పంటలు పండించి తను తిని దేశానికి పట్టడి అన్నం పెడుతున్నటువంటి కుక్కులి సోదరులతో కూడుకున్నటువంటి సభ. అటువంటి సభాసదులందరికీ కూడా ముందుగా మన హృదయపూర్వకమైనటువంటి వందనాలు అందజేస్తూ ఆ అమ్మని గురించి ఒక ప్రార్థన చేస్తున్నారయ్యా. జయలలితే జగదీశ్వరి హై భవతి, జయలలితే జగదీశ్వరి హై భవతి, జయలలితే జయ జయ పార్వతి పరమ కళ్యాణి, జయ జయ పార్వతి పరమ కళ్యాణి, జయ కాచాయని రాణి
కరుణాకరి శౌకరి పరమేశ్వరి కరుణాకరి శౌకరి రూపవేమము త్రిపురకూదరి రూపవేమము త్రిపురకూదరి తారకపుర గోతానది తీరమున తారకపుర గోతానది తీరమున అమునతో వెలసిన కనక దుర్గమ్మ జయలలితే జగదీశ్వరి హైమవతి జయలలితే వందనమమ్మ వరదలోచనే వందనమమ్మ వరదలోచనే నందివాహనుని రాణి శాభవి నందివాహనుని రాణి శాభవి విశ్వమాత నిన్ను వేడికి నాయమ్మ విశ్వమాత నిన్ను వేడికి నాయమ్మ విశ్వనాథ కవి పోషిని జగదాంబ జయలలితే జగదీశ్వరి హైమవతి జయలలితే అమ్మా అమ్మా మహిళ పైన గల జన్మలన్నిట మన మానవ జన్మము మహాదుర్లభం పుణ్యము చేసిన జీవియ మనిషి పుట్టెను ధరపైన ఇరవై భక్తుల పూజా ఫలమున 20 భక్తుల పూజా ఫలమున తెలిసిన వీళ్ళమ్మ గారు అమ్మాయిలు 2 అక్షరములే ముక్తికి ముక్తికి అక్షయ వరములు ధర్మ రక్షణకు ధరపై వెలిసెను భీమవరములోన సోదర ఆంధ్ర వీరులారా వీరమాతలకు తల్లులారా అమర యోధులను అభిమానించి అమర యోధులను ఆహ్వానించి వెంకటలు తగిలి తోడుగవంతలు కూడి పాడక తోడుగవంతలు కూడి పాడక తోడుగవంతలు కూడి పాడక జగద్గణపతి కళాపతి రాగతాల గీతాజన సంప్రదంపుర దేవుడి ఏంటి అన్నయ్య ఏంటి అలా భయపడిపోతున్నావు? ఎవరు నువ్వు చిచ్చి భయపడలేదురా. మరి ఇప్పుడు భయపడ్డావు కదట్రా. భయపడ్డానికి నీకు మా రావణ సామాన్యమైన కుటుంబం ఏమన్నా ఎంత గొప్ప వంశమా మీ వంశం? మా వంశం చాలా గొప్పది. ఎంత గొప్పది ఏంటి? ఒకప్పుడు మాది బొబ్బులి వంశం. ఒకప్పుడు మీది బొబ్బులి వంశం. ఒకప్పుడు మాది బొబ్బులి వంశం అండి. మరి ఇప్పుడు దెబ్బతినేసింది. ఒకప్పుడు మాది బొబ్బులి వంశమే కాదు, ఒకప్పుడు మాది మిలిటరీ వంశం కూడా. అంటే మీ తాత ముత్తాతలందరూ కూడా మిలిటరీలోనే పనిచేశారన్నమాట. మా పెద్దవాళ్ళంతా కూడా మిలిటరీలో పనిచేసే వాళ్ళే. ఒరే అన్నయ్య, మీ తాతగారు మిలిటరీలో ఏం చేసేవారు? మా తాతగారు మిలిటరీలో హై కమాండర్. మిలిటరీలో మీ తాతగారు హై కమాండర్ గా పనిచేశారు. మిలిటరీలో మీ నాన్నగారు ఏం చేశారు? మా నాన్నగారు చీఫ్ కమాండర్. మిలిటరీలో మీ నాన్నగారు చీఫ్ కమాండర్. మరి నువ్వేం చేస్తున్నావు? ప్రస్తుతం మండపేట మిలిటరీ హోటల్లో పనిచేస్తున్నావు. ఇదెట్రా మిలిటరీ వంశం పెట్టేది? మా పెద్దవాళ్ళంతా దేశం కోసం పోరాడితే మనమేమో దేశం కోసం అంటే నువ్వు పొట్ట నింపుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నానంట. ఒకనాడు గురజాడ మహాకవి ఏమన్నాడు? గురజాడప్పారావు గారు తిండి కలిగితే కండగలవో కండగలవాడైన మనిషిలో అన్నాడు మహానుభావుడు. అబ్బా, ఎంత మంచి మాట గుర్తు పెట్టుకున్నారయ్యా. తిండి కలిగితే కండ కలదోయి కండ కలవాడి అని మనిషిలో అన్నారు. మరి ఇప్పుడు మన వాళ్ళలో ఎలా ఉన్నావు? ఆ తిండి కండ రెండు లేక పాలు డబ్బాలో నుంచి కొత్త పిల్లలా అలా కాదయ్యా. పవిత్రమైనటువంటి మానవ జన్మని ఎత్తాంకరిక సింహంలా పనిచేయాలి, అంతేగాని
కేంద్రానికి గాడిగా గడవకూడదు అంతే కదా. అది మానవ జన్మ యొక్క గొప్పతనం. అయితే నాయన నువ్వు చెప్పినట్లుగా దేహం కోసం పోరాటం కాదయ్యా, పవిత్రమైనటువంటి మన భారతదేశం మహోత్కృష్టమైనటువంటిది. చూడయ్యా, పవిత్రంలో అనేకమైనటువంటి దేవాలయాలు మన భారతదేశంలోనే ఉన్నాయి. అంతేత సృష్టిలో ఏ దేశంలోని కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి హైందవ దేవాలయాలు ఎక్కడా లేవు. అవునయ్యా, అందుచేతనే అన్నారు సర్వేషు దేశేషు భారతదేశం మహోత్కృష్ట అన్నారు. అన్ని దేశముల కంటే పరమ పవిత్రమైనటువంటిది మన భారతదేశం. మనది కర్మభూమి, కర్మభూమి, వేద భూమి కూడా. అందుచేతనే అన్నారు మన పెద్దలు అన్ని దేశముల కంటే చాలా గొప్పది. ఒకప్పుడు మన భారతీయులందరూ కూడా రతనాలను రాసులుగా పోసి వీధుల్లో అమ్మారయ్యా. మన రాసులుగా పోసి వీధుల్లో అమ్మారు ఒకప్పుడు. అవును, అందుచేతనే మన భారతదేశానికి రత్నగర్భాన్ని సార్థకనామని కలిగింది. అంచేత రత్నగర్భానికి పవిత్రమైనటువంటి భారతదేశంలో రతనాలను రాసులుగా పోసి ఎందుకు అమ్మారయ్యా అంటే ఆనాడు మన భారత సోదరులందరూ కూడా సరకల సిరి సంపదలతో భోగ భాగ్యాలతో వర్తిల్లుకుండేవారు. అప్పుడు మన భారత సోదరులందరూ కూడా రతనాలను రాసులుగా పోసి వీధుల్లో అమ్మారు. మెయిన్ రోడ్డు మీద ఒక లారీ ఆగింది. ఆటో స్పీడ్ గా లారీని కొట్టేయండి. లారీ అక్కడికక్కడే డబ్బులు తెలబడిపోయింది. లారీ డ్రైవర్ ప్లేబర్ కూడా బాబు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాగా ఆటో డ్రైవర్ ప్రత్యేక ఆటో ఎక్కి ఇంటికి వచ్చేయండి. వినండి, ఆటో నుండి లారీని ఢీకుందట. లారీ తిరగబడిపోయిందట. పైపెచ్చు లారీ డ్రైవర్ గారు చచ్చిపోయారట. రిక్షా మా ఆటో ఆయన దర్జాగా ఇంటికి వెళ్ళిపోయాడట. ఇదేమైనా నమ్మదగినటువంటి విషయమేనండి? ఈవేళ 190 మంది దేశంలో కూడు కుట్టాడాక అదో లక్షణాలు ఎత్తుంటే రత్నాలు రాసులుగా పోసండి కారణం నమ్మదగ్గ విషయమేండి. పిచ్చివాడ, అందుచేతనే ముందే చెప్పాను, పాశ్చాత్యులైనటువంటి ఆంగ్లేయులు బ్రిటిష్ వారు తెల్లవారు మన భారతదేశాన్ని పరిపాలించక ముందు మన భారత సోదరులందరూ కూడా సకల సిరి సంపదలతో భోగ భాగ్యాలతో వర్ధిల్లుతుండేవారు ఆనాడు. అప్పుడు మన భారత సోదరులందరూ కూడా రతనాలను రాసులుగా పోసి విజయంలో అమ్మారయ్యా. ఇప్పుడు అమ్ముతున్నారు, నువ్వు చూడలేదు. ఏమమ్ముతున్నారు? రోడ్డులో పక్కన టమాటా పళ్ళు, పక్కన రెడీమేడ్ బట్టలు. ఆనాటి దేశ కాలమాన పరిస్థితులు వేరు, ఈనాటి దేశ కాలమాన పరిస్థితులు వేరు. ఆనాటి వాతావరణం వేరు, ఈనాటి వాతావరణం వేరు. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరయ్యా. అయినప్పటికీ కూడా అన్ని దేశముల కంటే పరమ పవిత్రమైనటువంటిది మన భారతదేశం. ఇలాగా మహోన్నతమైనటువంటి ఉత్సవాలు జరిపించుకుంటూ అమ్మవారి యొక్క దివ్య సన్నిధికి భక్త కోటి 50 మంది కూడా వచ్చి అమ్మను దర్శించి పాపాలను ప్రక్షాళన చేసుకుని వెళుతున్నారంటే ఇది ఒక అద్భుతమైనటువంటి అతీతమైనటువంటి దివ్యమైనటువంటి మహత్తరమైనటువంటి శక్తి. ఆ శక్తి ఒక్క మన భారతదేశంలోనే ఉందండి. అందుచేత పెద్దలారా, భారతదేశంలో భారతీయుడిగా పుట్టడం మన అదృష్టం. హిందువుగా పుట్టడం ఇంకా అదృష్టం. హైందవ సంప్రదాయాన్ని గౌరవించడం అంటే మనల్ని మనం గౌరవించుకున్నట్టే, మన సాంప్రదాయాన్ని మనం గౌరవించుకున్నట్టే. అందుచేతనే అన్నారు పెద్దలు, చూడయ్యా, సర్వేషు జన్మేషు మానవ జన్మ మహోత్కృష్ట అన్నారు. 84 లక్షల జీవరాశులలో మహోన్నతమైనటువంటిది మానవ జన్మ. అంటే మన మానవ జన్మ కోటాను కోట్ల జీవరాశులను శాసించేటువంటి శక్తి ఒక్క మన మానవ జన్మకే ఉంది పెద్దలారా. అవునండి, ఇది ఉచ్చం, ఇది నీచం, ఇది మంచి, ఇది చెడు అని విచక్షణ చేసేటువంటి జ్ఞానం ఒక్క మన మానవ జన్మకే ఉందండి. మనకే ఉంది పెద్దలారా. అందుచేత భగవంతుడు మనకి 2 కళ్ళు ఎందుకు ఇచ్చాడండి? అమ్మాయి చూసి సరిపోతుంది చెప్పాను. భగవంతుడు మనకి కళ్ళు ఇచ్చింది మంచిని చూడడం కోసం అండి. మంచిని చూడాలి. అవును. అట్టి విధంగాని జగన్మాత అయినటువంటి ఆ మావుళ్ళమ్మ తల్లి మనకి నోరు ఎందుకు ఇచ్చింది తల్లులారా? పక్కింటోళ్ళంటే చాడీలు చెప్పుకోమని. చాడీలు చెప్పుకోవడానికి కాదు, మంచి గురించి చెప్పుకోవడం కోసం. నువ్వు చెప్పినట్టుగా పక్కింటోడి మీద చాడీలు చెప్పుకోవడానికి కాదు. అట్టి విధంగాని దయామయుడైనటువంటి
అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు మనకి రెండు చెవులు ఎందుకు ఇచ్చాడు పెద్దలారా? ఆరోగ్యం గొప్పది చేసుకోవడానికి. మంచి గురించి వినడం కోసం. మంచి విన్నా పుణ్యమే, మంచి చూసినా పుణ్యమే, మంచి గురించి చెప్పుకున్నప్పటికీ పుణ్యమే. అయితే సోదర పెద్దలందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటారంటే బాగా డబ్బెక్కువైపోయి డబ్బు ఎక్కువైపోయి కాదురా, ప్రజలలో భక్తి భావాన్ని కలగజేయడం కోసం. భక్తి చింతన లేని మానవుడు మోక్షదాయుడు కాడు. మానవుడే కాదు, ప్రతి ప్రాణికి కూడా భగవన్నామస్మరణ అవసరం కావాలి. సంసార ఈతి బాధలతో సతమతమైపోతున్నటువంటి మనకి దైవ జ్ఞానాన్ని కలగజేసేటువంటి ఉద్దేశమై దైవాంశ సంభూతులైనటువంటి పెద్దలందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మనందరినీ సమావేశపరుస్తారు. అమ్మా అయ్యా అయ్యా కథ మొదలు పెట్టే ముందు అదొక చిన్న మనవి. కమిటీ వారు అర్జెంట్ గా ముగ్గురికి 3 టీలు వేడిగా పంపించండి. ఇప్పుడే కదా ప్యారీ గారు వేటీలు పంపిస్తే తాగావు, ఆ టీ సమారిపోయింది. వేటీ పంపుతారు. అయితే పర్వాలేదు, ధనం పోతే సమకూర్చుకోవచ్చు, జేబులు కొట్టైనా బతకొచ్చు, ఆరోగ్యం చెడిపోతే సమకూర్చుకోవచ్చు. ఆసుపత్రులు ఉన్నాయి రోజు మీద. అన్ని జన్మల కంటే మానవ జన్మ చాలా గొప్పదని ముందే తమకు విన్నవించాం పెద్దలారా. అందుచేత మీ పవిత్రమైనటువంటి హృదయాలతో, మీ నిష్కల్మషమైనటువంటి మనస్సుతో, మీ స్వచ్ఛమైనటువంటి వాక్కుతో ఈ దివ్య సన్నిధిలో ఒక్కసారి బిగ్గరగా గోవిందానండి గోవింద అన్నటువంటి ప్రతి వారికి కూడా అష్టైశ్వర్య భోగ భాగ్యాలు, సకల సౌభాగ్యాలు, సకల ఆరోగ్యాలు కలుగుతాయి అనండి. శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. అదేనండి గోవింద అచ్యుత ముకుంద నారాయణ అంటే పుణ్యమే గాని పాపం ఎంత మాత్రం కాదు పెద్దలారా. పైగా దీనికి పెట్టుబడి కూడా లేదండి. అవునండి, బలం ఉన్నప్పుడే భగవన్నామస్మరణ చెయ్యాలి. ఇంట్లో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఓపిక ఉన్నప్పుడే ఓంకారనాదం చెయ్యాలి. చేతిలో కళ ఉన్నప్పుడే పావులు కొట్టాలి. ఓపిక తగ్గిన తర్వాత గోవింద అందామన్నా జిమ్మ పడిపోతుంది రాదండి, అనలేదు. అదేదో సంధి రోగం అని చెప్పి ఇంట్లో ఉన్న వాడిని ఈదులో పారేస్తారు. ఈదులో పారేసి ఏమైనా పట్టు పరుపుల మీద పడుకోబెడతారండి. తనకంటే గట్టిపరులు పడతారంటే మరి అంతే కదా. అలాంటప్పుడు అద్భుతమైనటువంటి మానవ జన్మను భగవంతుడు మనం ఇచ్చారు కనుక మనం సద్వినియోగపరుచుకోవాలి. అందుచేతని ప్రతి గోవింద 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 అన్న ఆడతల్లులు 10 కాలాల పాటు పసుపు కుంకాలతో చల్లగా ఉంటారు. అదే మగవాళ్ళైతే ప్యాకెట్లో వారికి కూడా శుభాలు కలుగుతాయి, వారికి కూడా సష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి. చూడండి కలవస్మరణాన్ని అన్నారు. ఈ కలియుగంలో భగవంతుడిని స్మరించినంత మాత్రం చేతని మనకి ముక్తి కలుగుతుంది. అందుచేత అంతటి చక్కటి అవకాశాన్ని భగవంతుడు మనకి కల్పించారు కనుక సద్వినియోగపరచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక ఒక్కసారి దగ్గరగా మరి అమ్మకు వినిపించేట్టుగా గోవిందనామస్మరణ చేయండి. కలవస్మరణాన్ని అన్నారు. ఈ కలియుగంలో భగవంతుడిని స్మరించినంత మాత్రం చేయమని మనకి ముక్తి కలుగుతుందంటే అంతటి చక్కటి అవకాశాన్ని భగవంతుడు మనకి కల్పించారు కనుక సద్వినియోగపరచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక ఒక్కసారి దగ్గరగా గోవిందనామస్మరణ చేయండి అనండి. శ్రీమద్ రమా
మమ్మల్ని అభిమానించి 20 రూపాయలు కానుకగా ఇచ్చారు. జగన్మాత అయినటువంటి మావుళ్ళమ్మ వారి యొక్క దివ్య సన్నిధిలో చేసినటువంటి ఈ దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని జగన్మాత మావుళ్ళమ్మ తల్లి సర్వకాల సర్వావస్థలందు వారికి కలగదీయాలని, ఇలాంటి రూపాయల అమ్మవారికి ఎన్నెన్నో కలగదీయాలని అమ్మ సన్నిధిలో మరి ఉత్సవాల సందర్భంగా వార్షిక ఉత్సవాల సందర్భంగా చేసినటువంటి ఈ దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని అమ్మవారి కలగజేయాలని మనసారా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయ్యా ఎంతవరకు వచ్చాం? అందుకో రామకృష్ణ గారు డబ్బులు కూడా చెప్తావట్రా, విషయం ఎంతవరకు చెప్పామని అడుగుతున్నాను. కథ మీరు చెప్పుకోవాలి, డబ్బులు బాగుందయ్యా. అయితేనైనా భగవంతుని యొక్క దివ్య సన్నిధిలో మంచి మాటలు చెప్పుకున్నా, మంచి మాటలు విన్నా, మంచి గురించి చెప్పుకున్నా, మంచి చేసినా పుణ్యమే కలుగుతుంది. చూడండి, అన్ని దానముల కంటే అన్నదానం చాలా గొప్పది. అన్నదానం సమున్నాస్తి త్రిలోకేషు నవిద్యతే అన్నారు. అన్నదానం చేసినటువంటి వారికి కంటే అంతకు మించినటువంటి పుణ్యం 3 లోకాల్లో కూడా ఉండదట. అందుచేత కళాకారులకు అన్నదానం చేసిన, ఒక బ్రాహ్మణోత్తముడికి అన్నదానం చేసిన అఖండమైనటువంటి పుణ్యం కలుగుతుంది. అందులోని ఇలాంటి జాతర మహోత్సవ కార్యక్రమంలో ఇలాంటి జాతర మహోత్సవ కార్యక్రమాల్లో మీరు మంచి కార్యక్రమాలు చేసినట్లయితే అఖండమైనటువంటి భోగభాగ్యాలు కలుగుతాయి. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని పుట్టే నమ్మకంతో మీ ముందుకు మేము రావడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయ్యా, మరైతే ఈనాడు మనం ఈ వేదిక మీద గానం చేయబోయేటువంటి బుర్రకథ ఏమిటయ్యా అంటే, ఏమండి ఆవిడ వచ్చింది. ఎవరయ్యో? ఆయనకిద్దరు. ఆయనకిద్దరేంటి? నాతో పెట్టుకోకు. నీతో పెట్టుకోవడం ఏంటి? నాకు సంబంధం ఏంటి? టాప్ ఎగిసిపోతుంది. ఏంటది అనవసరంగా మాట్లాడుతున్నావు? ఏంటా పేలాపన? దేనికైనా రెడీ. దేనికి? అత్తారింటికి దారేది. చాలా బాగుందయ్యా. ఒకటి అడక్కు. ఏంటడక్కు? ఏమండి ఆవిడ వచ్చింది. ఆవిడ రాడేంట్రా ఆయన? ఏంట్రా ఇవన్నీ? ఇవన్నీ సినిమా పేర్లు. అమ్మ దొంగ, ఇది కూడా సినిమా పేరు. అయితే సినిమాల గురించి, సినిమా కథల గురించి మనం చెప్పడానికి రాలేదు. భక్తి గురించి చెప్పడానికి వచ్చాం, భగవంతుని గురించి చెప్పడానికి వచ్చాం, ఆధ్యాత్మిక చింతన చెప్పడానికి వచ్చాం, చరిత్రను చెప్పడానికి వచ్చాం. అంతే కదా? చాలా సంతోషకరమైనటువంటి విషయం. మహనీయమైనటువంటి భక్తులు, మహనీయమైనటువంటి భక్తులు, దైవాంశ సంభూతులు చిట్టూరి వీరాచార్యులు గారు సాక్షాత్తు దక్ష యజ్ఞాన్ని భగ్నం చేసి పరమేశ్వరుని యొక్క కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసినటువంటి వీరభద్రుని యొక్క పవిత్ర నామధేయం కలిగినటువంటి చిట్టూరి వీరాచార్యులు గారు మాయందు కలిగినటువంటి కళా వాత్సల్యంతో, మాయందు కలిగినటువంటి కళాభిమానంతో అమ్మ సన్నిధిలో దానం చేస్తే అఖండమైనటువంటి పుణ్యం వస్తుందనేటువంటి సంకల్పంతో అమ్మవారి యొక్క జాతర మహోత్సవాల సందర్భంగా మరి కళాకారులను ఆశీర్వదిస్తున్నట్లయితే మహత్తరమైనటువంటి పుణ్యం వస్తుందనేటువంటి సంకల్పంతో మరి అభిమానించి వీరాచార్యులు గారు 20 రూపాయలు కానుకగా ఇవ్వడం జరిగింది. అమ్మ సన్నిధిలో చేసినటువంటి దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని జగన్మాత సర్వకాల సర్వావస్థలందు వారికి కలగజేయాలని, కళాకారులను ఆశీర్వదించడానికి వారికి శతకోటి నమస్కారాలు అందజేస్తూ వారికి మా వందన మందారాలు అందజేస్తున్నామండి. ఎంతవరకు వచ్చాం? అలా కాదురా. అయితేనైనా ఈనాడు మనం ఈ వేదిక మీద గానం చేయడానికి, చరిత్ర చెప్పడానికి వచ్చాం. చూడయ్యా, ఈనాడు మనం ఈ వేదిక మీద గానం చేయబోయేటువంటి బుర్రకథ ఏమిటయ్యా అంటే, మన భారతీయులకు పవిత్రాతి పవిత్రమైనటువంటి గ్రంథాలలో మహాభారతము, భాగవతము, రామాయణము అన్ని గ్రంథాల కంటే పరమ పవిత్రమైనటువంటిది, సర్వధర్మబద్ధమైనటువంటిది మహాభారతం. వ్యాస భగవానుడు సమస్త ధర్మాన్నంతా కూడా మూర్తిభవింపజేసి 18 పర్వాలుగా మహాభారతాన్ని రచించడం జరిగింది. అన్ని పర్వాల కంటే రసవత్తరమైనటువంటి పర్వం విరాట పర్వం. లింగల్పు శరభాచారి గారు సాక్షాత్తు ఆ వీరభద్రుని యొక్క పవిత్ర
నామధేయం కలిగినటువంటి శర్వాచార్య గారు మాయందు కలిగినటువంటి కళా వాత్సల్యంతో కళాకారులను ఆశీర్వదించాలి, కళాకారుడికి పట్టడి దుక్కులు పెట్టాలి, కళాకారుడు రామకృష్ణ అని గొంతెత్తి గానం చేసిన చోట మంచి జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో మమ్మల్ని అభిమానించి 10 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారి కష్టార్జితంలో 10 రూపాయల కళాకారులైనటువంటి మమ్మల్ని అభిమానించి ఇచ్చారు. అమ్మ సన్నిధిలో చేసినటువంటి ఈ దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని జగన్మాత సర్వకాల సర్వావస్థలందు వారికి కలగజేయాలని, ఇలాంటి రూపాయలు సర్వాచార్య గారికి ఎన్నెన్నో అమ్మ కలగజేయాలని కోరుతూ వారికి మా అందరం మందారాలు అందజేస్తున్నామండి. అయితేనైనా సకల ధర్మాన్నంతా కూడా మూర్తీభవింపజేసి పంచమ వేదం అని పిలువబడేటువంటి మహాభారతాన్ని రచించడం జరిగింది. అట్టి మహాభారతంలో అన్ని పర్వాల కంటే రసవత్తరమైనటువంటి పర్వం విరాట పర్వం. అయ్యా, సకల ధర్మాన్నంతా కూడా మూర్తీభవింపజేసి భగవద్గీత ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా అర్జునుడికి ధర్మమంతా చెప్పించడం జరిగింది. చూడయ్యా, భగవద్గీత అంటే సామాన్యమైనటువంటి గ్రంథము కాదు. సకల సంపద సమోపేత భగవద్గీత, అష్టైశ్వర్య ప్రదాత భగవద్గీత, జ్ఞాన సముపాద్యత దాత భగవద్గీత, మానసిక ప్రశాంత దాత భగవద్గీత, మానవ వికాస దాత భగవద్గీత, ఆధ్యాత్మిక చింతన ప్రదాత భగవద్గీత. అట్టి భగవద్గీత యొక్క సారాంశమే ఉత్తరాభిమన్యుల యొక్క కళ్యాణ చరిత్ర. ఇక కథా ప్రారంభం ఎట్టిదనినా, ఇక కథా విధానం ఎట్టిదనినా శ్రీకరముగ శ్రీ మామిళ్ళమ్మను చెరముగ మదినే ఉంటే పవిత్ర భూమి మనది పవిత్రమైనటువంటి భారతదేశం. యూ కీప్ సెటప్ అన్నా ఇంగ్లీష్ లో ఏమన్నా యూ కీప్ సెటప్ అంటే తెలుగులో నోరు ముయ్యా అని అర్థం. ఏ నోరు ముయ్యవలసిన అవసరం ఏంటి? ముయ్యవలసిందే. నేను ముయ్యమంటే నోరు ఎవరైనా ముయ్యవలసిందే. అబ్బా, నువ్వు నోరు ముయ్యమంటే ఎవరైనా నోరు ముయ్యాలి. ముయ్యవలసిందే. ఎందుకు ముయ్యాలి? నువ్వు మూసిదేటో బాబు, మొన్న ఒక రోజు నేనే మూసాను నోరు. నువ్వు నోరు మూసావు ఎవరి దగ్గర? మా ఆవిడ ముయ్యమంటే మీ ఆవిడ నోరు ముయ్యమంటే నోరు మూసావు. ఆ విషయం గర్వంగా వేదిక ముందు చెప్పుకుంటున్నావు. అవును. ఒరే అన్నయ్య, పెళ్ళం నోరు ముయ్యమంటే ఏ భర్త అయినా నోరు ముయ్యవలసిందే. వేదిక మీద ఉండేటువంటి మనం చెప్పుకుంటున్నాం, వేదిక ముందున్నటువంటి పెద్దలు చెప్పుకుంటాం లేదు, అంతే తేడా. నోరు ముయ్యలేదనుకో ఆ రోజానికి పుట్టు పెద్ద కూడా కట్టే. మరి అంతే కదా.
అవును అవును ముయ్యవలసిందే. అంతే కదా. ఎందుకు చూసావు? మొన్న ఇలాగే మొట్టమొదటి రోజున అన్నవరం దేవస్థానంలో మేము ముగ్గురు బుర్రక చెప్పి ఏ మొట్టమొదటి రోజుని దేవీ నవరాత్ర సందర్భంగా మొట్టమొదటి రోజున అన్నవరం దేవస్థానంలో బుర్రకథ చెప్పి ఇంటికి వెళ్ళి చొక్కా తీసి అలా గదిలో మేకం తగిలించి పడుకున్నానండి నేను. ఇంటికి వచ్చి చొక్కా తీసి మేకం తగిలించి పడుకున్నావు. ఆ చొక్కా జేబులో మహనీయమైనటువంటి భక్తులు, దైవాంశ సంభూతులు, విజ్ఞానులు, సంస్కారవంతులు తాతాల కృష్ణాచార్యులు గారు కదండి. తాతాల కృష్ణాచార్యులు గారు నిరంతరము కోటాను కోట్లకు జీవరాశులకు వెలుగుస్తున్నటువంటి సూర్యదేవుని యొక్క పవిత్ర నామధేయం కలిగినటువంటి మరి ఆనాడు గోపాల కులాన్నంతా కూడా ఆనంద డోలికల్లో తేలి ఆడించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని యొక్క పవిత్ర నామధేయం కలిగినటువంటి కృష్ణాచార్యులు గారు సోదర కళాకారులను ఆశీర్వదించాలి, కళాకారులను సత్కరించాలి, కళాకారుడికి పట్టడి మెతుకులు పెట్టాలి. ఒకనాడు రాజులు రాజ్యాలు ఏది కళాకారులను పోషించారు. నేడు రాజులు లేరు, రాజ్యాలు లేవు, కళాకారులు మిగిలిపోయారు. అంచేత ప్రజలే రాజులు, ప్రజలే కళాకారులు పోషించాలి అనేటువంటి మంచి మనస్సుతో కృష్ణాచార్యులు గారు మా ఇందు కలిగినటువంటి కళా వాత్సల్యంతో మమ్మల్ని అభిమానించి 50 రూపాయలు కానుకగా ఇచ్చారు. అమ్మ సన్నిధిలో చేసినటువంటి దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని జగన్మాత మా ఊళ్ళమ్మ తల్లి సర్వకాల సర్వావస్థయందు సకల సౌభాగ్యాలకు కాచి కాపాడాలని మనసారా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అయ్యా, కలియుగ వైకుంఠవాసుడు శ్రీనివాసుని యొక్క పట్టపు దేవేని నామధేయం కలిగినటువంటి చిన్నారి తల్లి పద్మావతి గారు సోదర కళాకారుని సత్కరించాలి, కళాకారుని ఆశీర్వదించాలి. అమ్మ సన్నిధిలో కళాకారుడికి దానం చేస్తే మహత్తరమైనటువంటి పుణ్యం వస్తుందనేటువంటి సంకల్పంతో జగన్మాత అమ్మ సన్నిధిలో మమ్మల్ని అభిమానించి 50 రూపాయలు కానుకగా ఇచ్చారు. పద్మావతి గారు మా ఇంటి కలిగినటువంటి కళా వాత్సల్యంతో అమ్మ సన్నిధిలో దానం చేస్తే పుణ్యం వస్తుందనేటువంటి సంకల్పంతో 50 రూపాయలు కానుకగా ఇవ్వడం జరిగింది. మరి కలియుగ వైకుంఠ వాసుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సర్వకాల సర్వావస్థయందు సకల సౌభాగ్యాలతో కాచి కాపాడాలని, ఇలాంటి రూపాయలు భగవంతుడు వారికి ఎన్నో కలగజేయాలని, ఆయురారోగ్య ఐశ్వర్య సౌభాగ్యాలతో తొలతూగేటువంటి శక్తి ఆ శ్రీనివాసుడు వారికి కలగజేయాలని మనసారా కోరుకుంటూ పద్మావతి గారికి మా శుభాశిస్సులు అందజేస్తున్నామండి. అయితే చొక్కా తీసి మేకని తగిలించి పడుకున్నాం. అయితే చొక్కా తీసి మేకని తగిలించి పడుకున్నాం. ఆ చొక్కా చేతిలో అది అన్నవరం దేవస్థానం వారు ఇచ్చిన పారితోషికం ఎంత? 10,116 రూపాయలు జేబులో ఉన్నాయి. అన్నవరం దేవస్థానం వారు ఇచ్చినటువంటి బుర్రకథ నిమిత్తమై ఇచ్చినటువంటి పారితోషికం 10,000 రూపాయలు జేబులో పెట్టుకొని మేకని తగిలించి చొక్కా అక్కడ తగిలించి పడుకున్నాం. బాగుంది. మీ ఆవిడే కాదరా, ప్రతి ఆడతల్లి కూడా తెల్లవారుజామున బెడ్డకి అలవాటు అయిపోయింది. బెడ్డకి తాగకపోతే వాళ్ళకి గడ్డి అయిపోతుంది. తెల్లవారుజామున పాల ప్యాకెట్ డబ్బులు ప్రతి తల్లి అడుగుతుంది. అలాగే మీ ఆవిడ అడుగుతుందేమో ఉద్దేశంతో తెల్లవారుజామున 3 గంటలకే నేను నిద్ర లేచిపోయి లేచి చొక్కా వేసుకుని చొక్కా జేబులో చేయి పెట్టేటప్పుడు జేబులో డబ్బులు వెళ్ళొచ్చు. అంటే 10,116 రూపాయలు చొక్కా జేబులో డబ్బులు వెళ్ళొచ్చు అయిపోయాయి. అయ్యి బాబోయ్, దెబ్బతో నా గుండె గంటపోవడం కట్టేసింది. అంతే కదా. మాట్లాడండి, రూపాయలు అవును, 10,116 రూపాయలు గల్లంత అయిపోయినాయి. మా ఇంట్లో ఏం చెప్పలేదా ఈ మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్య ఎవరో పండి కొట్టుకున్నాను లేకపోయినా, లేకపోతే సరదాగా నేర్పించడం కోసం మా ఆవిడగా తీసిందా అని చెప్పి ఎందుకైనా మంచిదని చెప్పి మా ఆవిడని పిలిచి అడిగాను. మీ ఆవిడని అడిగా ఏమో రాత్రి అన్నవరంలో బుర్రక చెప్పి ఇంటికి వచ్చి చొక్కా తీసినే పడుకున్నాను. ఆ చొక్కా ఏమో దేవస్థానంలో ఇచ్చి భారత 10,116 రూపాయలు కనిపించట్లేదు. నువ్వు బాల ప్యాకెట్ ఎడుతావని చెప్పి లేక చొక్కా జేబులో చేయించినప్పుడు డబ్బులు కనిపించట్లేదు. నువ్వు తీసేవా? నా చొక్కా జేబులో డబ్బులు నువ్వు ఏమైనా తీసావా అని అందరినీ అడిగావు. అప్పుడు మా ఆవిడ ఏమన్నా తెలుసా? ఏముంది? ఏంటి అర్ధరాత్రిగా నువ్వు ఎగవంద నన్ను నిన్ను ఎగవంద
అలాగా మీ ఆవిడ ఎప్పుడు అలాగే నన్ను ఎప్పుడు అనలేదయ్యా. నన్ను మా ఆవిడ ఎప్పుడు అలాగే పిలుస్తుంది. ఆహా. ఏంటి అర్ధరాత్రిగా ఎదవుతావా నువ్వు? అర్ధరాత్రి వాళ్ళు నిద్ర పాడు చేసేది కాకుండా పైగా నన్ను దొంగతనం కడతావా? నీ చొక్క చెప్పేటప్పుడు నీతో చెప్పకుండా తీసుకుని నాకే ఉంది. నీతో చెప్పకుండా తీయవలసిన అవసరం నాకు లేదు. నేను మీ భార్యని కదా, కావాలంటే మిమ్మల్ని అడిగి తీసుకుంటారు కదా, మీ జేబులో డబ్బులే తీయలేదు. అది నీ జేబులో డబ్బులు నేను తీయలేదు అని ఖచ్చితంగా చెప్పింది. ఏమన్నా ఏడిపించలే బాబు, ఇంట్లో నువ్వు నేను తప్ప ఎవరు లేరు కదా. అవును కదా. నువ్వు తీయకపోతే ఎవరు తెస్తారే? మనకా పిల్లలు లేరు. అవును. పక్కింటి పిల్లలు నేను నోటికి కట్టిన గుమ్మం ఎక్కడో అంత సరసమైన ఇళ్ళాల వరకు నువ్వే తీసేవు డబ్బులు అన్నా నేను ఖచ్చితంగా నువ్వే తీసుకుంటావన్నా. తీసేదంటున్నది. ఎన్నిసార్లు అడిగినా తీయలేదనే చెప్పింది. నువ్వే తీసావు. గట్టిగా నువ్వే తీసావు, నువ్వే చూసావు, నువ్వే చూసావన్నావు. అప్పుడు అది ఏమన్నా తెలుసా? ఏమంది? ఏంటి మీద మీద వచ్చేస్తా కొడతావా కొడతావా అంటున్నాను. అయితే కొట్టు, అయితే కొట్టు. ఏంటి దొంగతనం అంత కడుతున్నాడు? ఇదిగో చెప్తున్నాను వినండి, నిజంగా మీ చొక్కా డబ్బులు కనుక నేను తీసి ఉండకపోతే నీ కాలు చెయ్యి పడిపోతాయి. అంటే నీ కాలు చెయ్య, నా కాలు చెయ్య పడిపోతాయి. డబ్బులు తీయకుండా ఉంటే నీ కాలు చెయ్య పడిపోతాయి. నిజంగా మీ చొక్కా చేయడం డబ్బులు కనుక నేను తీసి ఉంటే, నేనే తీసి ఉంటే నా మెల్ల ఉన్న మంగళసూత్రం పుట్టుకుంది. అంటే రెండు రకాలుగా నువ్వే పోవాలన్నమాట. ఎలా నాకే పెట్టింది. ఈ తల్లి మాత్రం గుట్టు కట్టుకుని హాయిగా ఊరేగుతారన్నమాట. ఆ దెబ్బతో మనం రోడ్డు చూసాం, నువ్వు లెక్క తొక్క అన్నయ్య నోరు ముయ్యవలసిన అవసరం లేదు. కథకి అవసరం కనుక శ్రద్ధగా చెప్తున్నాను కదా. చూడయ్యా, మనది పవిత్రమైనటువంటి భారతదేశం. ఒప్పుకున్నాం. దేశాలలో చరిత్రలు సృష్టించిన దేశం మన భారతదేశం. దేశం ఉత్తరాన గల హిమాలయ పర్వతాలు ప్రకృతి పెట్టిన వజ్రకిరీటం కాగా, గంగా యమున సరస్వతీ నదులు బంగారు పట్టుపుట్టముల కాగా శాశ్వత కీర్తి గడించి దినదిన ప్రవర్తమానమై వర్ధిల్లుతోంది మన భారత మాత. వేదం పుట్టింది ఇక్కడ, నాదం పలికింది ఇక్కడ. ఎక్కడ? ఏమర్లు కదా మన భారతదేశంలో. వేదం పుట్టింది ఇక్కడ, నాదం పలికింది ఇక్కడ. మానవ జాతి మనుగడికే మహోద్భవ సంస్కృతి పుట్టింది ఇక్కడ. వీరులను వీర నారీమణులను కన్నది మన భారత మాత. అటువంటి పవిత్రమైనటువంటి మన భారతదేశాన్ని కొన్ని వేల సంవత్సరాలకు పూర్వము ఎవరు పరిపాలించారయ్యా అంటే బాబు మోహన్ బ్రహ్మాండం. వాళ్ళు సినిమా వాళ్ళు రానాయన. సినిమా వాళ్ళే పరిపాలించడానికి వీడు చూడలేదు. సినిమా వాళ్ళే దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారంట. అవును. అయితే అలా కాదు. ఆనాడు మన భారతదేశాన్ని ఎవరు పరిపాలించారయ్యా అంటే అతి మన దేశాన్ని అతి పూర్వకాలమున అవును సంతనుడు బాల్యముంటే అతి మన దేశాన్ని అతి పూర్వకాలమున సంతనుడు బాల్యముంటే అతి మన దేశాన్ని అతి పూర్వకాలమున సంతనుడు బాల్యముంటే సంతతము మీరా. అతి మన దేశాన్ని అతి పూర్వకాలమున సంతనుడు బాల్యముంటే సంతతము మీరా. అతి సంతతి వాడేనయ్యా ధృతరాష్ట్ర పాండురాజులు. అవునండి. ధృతరాష్ట్రుడు పాండురాజు అన్నదమ్ములు. సొంత అన్నదమ్ములే. శంతన మహారాజు యొక్క కుమారుడు ధృతరాష్ట్రుడు, పాండురాజు కూడా. పెద్దవాడైనటువంటి ధృతరాష్ట్ర మహారాజుకి కౌరవులు 100 మంది కుమారులు. ఏంటి ఒక భార్యకి భర్తకి 100 మంది పిల్లలా? అవునా? ధృతరాష్ట్ర మహారాజుకు 100 మంది కొడుకులు, ఒక మొగుడికి పిల్లలకి 100 మంది పిల్లలా? అవునయ్యా. అప్పుడు ఈ కటింగ్లు లూపులు ఆపరేషన్లు అవి లేవేమో. అప్పుడు సంతానం లేకుండా చేయించుకునే ఆపరేషన్లు అన్ని లేవురా నాయన. అందుకే అంతమంది పుట్టారు. అలాగే అయితే రాజాను బహువల్లభాహ బహుపుత్ర అన్నారు. మహారాజు గారికి ఎంతమంది కొడుకులైనా ఉండవచ్చు, ఎంతమంది భార్యలైనా ఉండవచ్చు. ఎంతమంది పిల్లలైనా ఉండొచ్చు అన్నో బాగుంది. అవును. ఎంతమంది భార్యలైనా ఉండొచ్చు ఉండొచ్చు. అదే చాలా తప్పు చేయండిరా. ఏమో అప్పుడు ఒకదాన్ని కట్టుకున్నాను, మిగతా 5 మంది కట్టుకుంటే మొత్తం 2 మంది అవుతారు. అంటే 6 పిల్లలతో సంసారం చేయాలని నీకు ధ్యాస ఉందన్నమాట ఈ వయసులో. చాలా గొప్పవాడు. ఒక పిల్లాన్ని పెంచలేక టక్కీ పట్టుకుని ఊరూరా తిరుగుతున్నావు. ఇప్పుడు 6 పిల్లలు కావాలా? చెత్త కట్టే మాత్రం పొరపడిపోతురా. అవును, బాగుంటుంది. సఫర్ చేస్తాం ఆయన. అలా కాదు. ధృతరాష్ట్ర మహారాజు గారికి 100 మంది కుమారులు. అడపటిగా ఆఖరిగా ఒక కుమార్తె కూడా ఉంది. ఆమె పేరు దుస్సల. మొత్తం 101 మంది. రెండవ వాడు అయినటువంటి పాండురాజు యొక్క కుమారులు పాండవులు. పాండవులు ఎవరెవరయ్యా అంటే
ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనే పేరు కలిగినటువంటి 5 కుమారులు ఉన్నారు. వారే పంచపాండవులు. ఓహో, పచ్చి కట్టుకుంటే పచ్చి పాండవులు, చొక్కా వేసుకుంటే చొక్కా పాండవులు, లెక్కర వేసుకుంటే లెక్కర పాండవులు అవుతారు. ఒరే పిచ్చివాడా, చొక్కా దొడుకుంటే చొక్కా పాండవులు, లెక్కరేసుకుంటే లెక్కర పాండవులు, ప్యాంట్ వేసుకుంటే ప్యాంట పాండవులు అని కాదు. మహనీయమైనటువంటి భక్తులు, దైవాంశ సంభూతులు శంకర ప్రసాద్ గారు ఆరేపల్లి కుటుంబం తరఫున భీమవరం నుంచి వచ్చినటువంటి భక్తులు వారు 100 రూపాయలు కానుక ఇచ్చారు. అదే విధంగానే వీరి అభిమానులు, స్నేహితులు, బంధువులు తరఫున 100 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. మొత్తం 200 రూపాయలు కానుక ఇచ్చారు. మహాత్ములైనటువంటి దైవాంశ సంభూతులైనటువంటి విజ్ఞానులైనటువంటి సంస్కారవంతులైనటువంటి శంకర ప్రసాద్ గారు ఆరేపల్లి వాస్తవ్యులు మాయందు కలిగినటువంటి కళా వాత్సల్యంతో కళాకారులను ఆదరించాలి, కళాకారులను సత్కరించాలి, కళాకారునికి పక్కన మెతుకులు పెట్టాలి, కళాకారుడు రామకృష్ణ అని గొంతెత్తి గానం చేసిన చోట మంచి జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో వారు, వారి అభిమానులు, స్నేహితులు, బంధువుల తరపున మొత్తం అంతా కూడా 200 రూపాయలు కానుక ఇచ్చారు. అమ్మ సన్నిధిలో చేసినటువంటి ఈ దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని జగన్మాత సర్వకాల సర్వావస్థల యందు వారిని కాచి కాపాడాలని కోరుతూ వారికి మా వందన మందారాలు అందజేస్తున్నామండి. అయ్యా, పసుపులేటి నాగేశ్వరరావు గారు సాక్షాత్తు నాగేంద్రుని యొక్క పవిత్ర నామధేయం కలిగినటువంటి నాగేశ్వరరావు గారు మాయందు కలిగినటువంటి కళా వాత్సల్యంతో మమ్మల్ని అభిమానించి 20 రూపాయలు కానుక ఇచ్చారు. అమ్మ సన్నిధిలో చేసినటువంటి దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని జగన్నాథ సర్వకాల సర్వావస్థలందు వారి కలగజేయాలని మనసారా కోరుకుంటూ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయ్యా, అయిన కార్తీక్ గారు తిన్నారి బాబు మొన్న మా మనవడు పుట్టాడండి. వాడికి కూడా వెంకట వీరేంద్ర కార్తీక్ అని పేరు పెట్టామండి. మా మనవడు మొన్ననే 1 నెల రోజులైంది. మరి ఆ పేరు ఈ రోజున వినవలసి వచ్చింది. కార్తీక్ గారు మా ఇందు కలిగినటువంటి కళా వాత్సల్యంతో మమ్మల్ని అభిమానించి 100 రూపాయలు కానుక ఇచ్చారు. అమ్మ సన్నిధిలో చేసినటువంటి దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని పరంధాముడు సర్వకాల సర్వావస్థల యందు సకల సౌభాగ్యాలతో కాచి కాపాడాలని, ఇలాంటి రూపాయలు భగవంతుడు వారికి ఎన్నెన్నో కలిగజేయాలని మనసారా కోరుకుంటూ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెట్టాల సుబ్రహ్మణ్యం గారు సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పవిత్ర నామధేయం కలిగినటువంటి సుబ్రహ్మణ్యం గారు మాయందు కలిగినటువంటి కళా వాత్సల్యంతో సోదర కళాకారులను సత్కరించాలి, కళాకారులను ఆదరించాలి, కళాకారుని అభిమానించాలి, కళాకారునికి పట్టని మెతుకులు పెడదామనేటువంటి మంచి మనస్సుతో మమ్మల్ని అభిమానించి మరి 20 రూపాయలు కానుక ఇచ్చారు. అమ్మ సన్నిధిలో చేసినటువంటి దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని జగన్మాత సర్వకాల సర్వావస్థలందు వారి కలిగేయాలని మనసారా కోరుకుంటూ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అమ్మగారు గొప్పల మాణిక్యమ్మ గారు, మాణిక్యమ్మ గారు మాణిక్యం లాంటి దొడ్డ మనస్సుతో బిడ్డలైనటువంటి మమ్మల్ని ఆశీర్వదించి కళాకారుని సత్కరించాలి, కళాకారుని తన వంతు సాయం చెయ్యాలనేటువంటి వయస్సుతో ఆ వృద్ధ మహిళ మాయందు కలిగినటువంటి కళా వాత్సల్యంతో మమ్మల్ని అభిమానించి మరి 10 మంది సమక్షంలో 10 రూపాయలు కానుక ఇచ్చారు. అమ్మ సన్నిధిలో చేసినటువంటి ఈ దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని జగన్మాత సర్వకాల సర్వావస్థల యందు వారి కాచి కాపాడాలని, అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా వారికి సర్వకాల సర్వావస్థల యందు ఉండాలని మనసారా కోరుకుంటూ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అయితే మొత్తం 101 మంది పంచాలంటే పాండవులు 5గురు అంటే పంచ పాండవులు అని అంటే 5గురు. సంస్కృతంలో పంచ అంటే 5 అని అర్థం. ఓహో, అయితే పాండవులు 5గురు కనుక పంచ పాండవులని పిలిచేవారు. అంతేగా నువ్వు చెప్పినట్టుగా పంచ కట్టుకుంటే పంచ పాండవులు, లెక్కలు వేసుకుంటే లెక్కల పాండవులు, గోచి పెట్టుకుంటే గోచి పాండవులు అని కాదు దాని అర్థం. ఆ పంచ పాండవులు అని పేరు. పాండవులు కౌరవులు కూడా దినదిన ప్రవర్తమానమై వర్ధిల్లుతున్నారయ్యా. ఇలా కొద్ది రోజులు గడిచిన తరువాత శంకర మహారాజు
కుమారులైనటువంటి ధృతరాష్ట్ర పాండురాజుల్లో చిన్నవాడైనటువంటి పాండురాజు గారు పరమపదించడం జరిగింది. అంటే మళ్ళీ పెళ్లి చేసుకోవడం అన్నమాట. మరి పిచ్చివాడా, పరమపదించడం అంటే మళ్ళీ పెళ్లి చేసుకోవడం కాదు, స్వర్గస్థుడయ్యాడని అర్థం. స్వర్గస్థుడయ్యాడు అంటే చనిపోయాడని. ఓయ్ బాబు, ఈ అంటే ఇంటికయ్యా బాబు, ఇదిగో బకెట్ అంటే మొక్కలు కదా. అలా చెప్తే కానీ అర్థం కాదండి. సరే అలాగే చెప్తానులే. అయితే రెండవాడైనటువంటి పాండురాజు గారు పరమపదించాడు అంటే చనిపోయాడు. ఎప్పుడైతే పాండురాజు గారు చనిపోయాడు, పెద్దవాడైనటువంటి ధృతరాష్ట్ర మహారాజు గారు తమ్ముని కుమారులైనటువంటి పాండవుల చేరబిలిచి, ఆయన నా తమ్ముని తల్లివారా, నేను మీకు అన్యాయం చేయను. నేను అంటున్నప్పటికీ నన్ను సింహాసనంపై కూర్చోబెట్టి ఎన్నో జీవయాత్రలు సాగించి రాజ్యాన్ని విస్తరింపజేసినటువంటి నా తమ్ముని తల్లిని నేను మీకు అన్యాయం చేయను. మీ అర్ధరాజ్య భాగాన్ని మీకు ఇస్తున్నాను అని చెప్పి వారి అర్ధరాజ్య భాగాన్ని వారికి ఇవ్వగా అంత పాండవులు ఏం చెప్తున్నారయ్యా? అవకాశంగా ఆకాశంలో ఉంటున్నారు. ఆకాశమంత గోడ ఎందుకు ఆయన అంటే మళ్ళీ ఎప్పుడు తుఫాను వస్తుందా, పడిపోయి పెట్టి గవర్నమెంట్ నొక్కేద్దామని. పడిపోయి ఇంటికి తుఫాను వచ్చినప్పుడు 1200 రూపాయలు ఇవ్వడం ఇప్పుడు ఆనవాయితీ. ఆనాడు రాజులు పరిపాలించేవారు. ప్రతి వారికి కూడా కూడు గుడ్డ నీడ కల్పించి ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేసేవారు. ఆనాడు పరిపాలన గురించి మనవాడు చెప్తున్నాడు, ఇప్పుడు పరిపాలన గురించి కాదు. ఇంద్రప్రస్థాపురము కేంద్రముగా చేసుకొని పాలములు పాలించే ప్రజలకు మితిబాతలు లేవు, తిరుగుబాటులు రావు, ఆకలి మరణాలే అసలు లేవన్నా. ఇతిబాతలు లేవు, తిరుగుబాటులు రావు, ఆకలి మరణాలే అసలు లేవన్నా. తిండి తొందరు లేదు, అమర్త తొందరు లేదు, దొండగులే లేదు, ఖండితము తిండి తొందరు లేదు, నూటికి 100 రూపాయలు ధర్మంగా ఉన్నదండి. ఆ ధర్మరాజు గారి యొక్క పరిపాలనలో 100కి 100 రూపాయలు ధర్మంగా నచ్చిందట. ధర్మరాజు గారి పరిపాలన ధర్మబద్ధంగా ఉంది. అంటే ధర్మం అంతా ధర్మరాజు గారి పరిపాలన ఉందని చెప్తున్నాడు మీరు. అవునురా. ధర్మం కావాలంటే రేపొద్దున మా ఊరు వచ్చి, మా వీధిలోకి వచ్చి, మా ఇంటి ముందుకు వచ్చి, మా ఇంటి ముందు ఉన్న ఇంటి ముందు నిలబడి చూడు, ధర్మం నీకు ఆ ఇంట్లోనే కనపడద్దు. ధర్మం కావాలంటే మీ ఊరు వచ్చి మీ వీధిలోకి వచ్చి మీ ఇంటి ముందున్న ఇంటి ముందుకు వచ్చి అక్కడ నిలబడి చూడాలా ధర్మాన్ని. ధర్మం అంతా నీకు ఆ ఇంట్లోనే కనపడుతుంది. ఎలాగేమిటి? ఏమంటే ఒక రోజు ఒక సాధువు గారు అంటే ఒక భిక్షగాడు భిక్షాటంకి వచ్చండి, మా ఊరు వచ్చి, మా వీధిలోకి వచ్చి, మా ఇంటి ముందుకు వచ్చి, మా ఇంటి ముందున్న ఇంటి ముందు నిలబడి ఇలా అడుగుతున్నాడండి. ఏమని? మాతా భవతి భిక్షాందేహి, మాతా కవలం తల్లి పట్టి అన్నం ఉంటే పెట్టింది తల్లి, నీకు బండి కొనుక్కుంటాడని చెప్పి అందంగా అడుక్కున్నాడు. మాతా భవతి భిక్షాందేహి, పట్టి అన్నం ఉంటే పెట్టింది తల్లి, నీకు పండంటి కొడుకు పుడతాడని అందంగా అడిగాడు ఆ సాధుగా. ఆ ఇంటి వంటింట్లోకి పరిగెత్తుకు వచ్చాను. ఏమంది? ఆయన నేను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకుని 10 ఏళ్ళు అయింది, సంతానం లేకుండా ఆపరేషన్ చేయించుకున్నాను, నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, పక్కింటికి వెళ్ళి ట్రై చేయమని రాలే. నాకు సంతానం కలగదు కానీ పక్కింటికి వెళ్ళి అడుక్కొని ఆశీర్వచనం నాకు పనిచేయదు నాయన అని చెప్పింది. పాపం సాధువు గారి బనామని ఎదురామో వచ్చారు. అలాగా ఏడుస్తూ పక్కింటికి పోయాడు. పక్కింటికి వెళ్ళాడు దీనంగా. పక్కింటికి వెళ్ళి మాతా భవతి భిక్షాన్ని ఇక్కడ కూడా అలాగే అడుగుతున్నాడు. మాతా కవలం తల్లి పట్టి అన్నం ఉంటే పెట్టింది తల్లి, నీకు బండి కొనుక్కుంటాడని చెప్పి ఇక్కడ వాయించాడు. ఎక్కడ కూడా మాతా భవతి భిక్షాందేహి, పట్టి అన్నం ఉంటే పెట్టింది తల్లి, నీకు పండంటి కొడుకు పుడతాడని అడిగాడు. ఆ ఇంటి వంటింటి రోజు పరిగెత్తుకొచ్చాను. ఏముంది? ఓటు దొంగ వచ్చినాడా, నా మూడు శక్తి 3 ఏళ్ళు నేనే అనుకుంటే నాకు పిల్లలు పడతారా ఎదవా, పక్కకి వెళ్తావా పళ్ళు చెట్లు దండకండి అది వేసేసి నానా తిట్లు తిట్టి పక్క బొమ్మంది ఆ తల్లి. పాపం ఏడుస్తూ సాధువుగా పక్కింటికి పోయాడు. అంటే ఎక్కడ కూడా వాడికి పని జరగలేదు.
వర్కౌట్ అవ్వలేదు. అవును కదా. పక్కింటికి వెళ్ళి అక్కడ ఎలా దీనంగా ఏడుస్తూ అడుగుతున్నాడు. ఏమని? మాతా భక్తి భిక్షాంది. ఇక్కడ కూడా అలాగే అడుగుతున్నాడు. మాతా భక్తి భిక్షాంది. మాతాతో తల్లి తల్లి పక్కన అన్నం ఉంటే పెట్టింది తల్లి నీకు పండుగ కొడుకు కొడతాడని చెప్పి ఇక్కడ కూడా అలాగే అడుగుతున్నాడు. అక్కడ అన్నం ఉంటే పెట్టించు తల్లి నీకు పండంటి కొడుకు కొడతాడని అడిగాడు. ఆ ఇంటికి ఎలా ఉంది? ఏముంది? ఆయన మా ఇంట్లో భోజనాలు అయిపోయి అన్నం వేయాలా పైకి వెళ్ళమని అన్న అంటుతో వేసావు. భోజనాలు అయిపోయి పక్కింటికి వెళ్ళి అడుక్కో బాబు అని చెప్పింది. ఏమమ్మా అన్నం పోతే ఎక్కడ పక్కన అడుక్కుంటాను కాస్త కూరలో ఉంటే తల్లి వెళ్ళిపోతానన్నాడు వీడు. అన్నం పక్కన అడుక్కుంటానమ్మా ఈ కోడికి ఏదో కాలక్షేపం చేసేస్తాను కూర తల్లి అని అడిగాడు. మా ఇంట్లో కూర లేదండి. కూర కూడా లేదండి. ఏమమ్మా ఫ్రిడ్జ్ లో పెరిగిన పోయి వెళ్ళిపోతాను. ఫ్రిడ్జ్లో పెరిగడిగానే వ్యాపారంలో మధ్యపోవడం మా ఇంట్లో పెరుగులేదండి. పెరుగు కూడా లేదండి. వ్యాపారంలో కింద కాళ్ళు మారిపోతున్నాయి పైన గుండు మారిపోతుంది. వాటిని మధ్యంగా ఎలా పోతాడు అసలు మంచినీళ్ళు పోసే తల్లి వెళ్ళిపోతానందా తల్లి. మా ఇంట్లో అన్నం లేదు, కూర లేదు, పెరుగు లేదు, మంచినీళ్ళు లేదు, ఏమీ లేదు. అవుతాము ఏమీ లేవతల పొమ్మంది. పొద్దు నుంచి నాకు అన్నం వస్తున్నాయి. అన్నం పడి మంచి బాబు ఏమన్నాడు? బాబోయ్ ఏమి లేదు ఇంట్లో పోతే బయటకు వచ్చే ఈ రాత్రికి మనకు జాయింట్లో కలిసి అడుగుతున్నాం. ఇద్దరం అడుగుతుందా? మహనీయమైనటువంటి భక్తులు తంగిన వేణుగోపాల్ గారు సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పవిత్ర నామధేయం కలిగినటువంటి వేణుగోపాల్ గారు మాయందు కలిగినటువంటి కళాభాత్సల్యంతో మమ్మల్ని అభిమానించి 50 రూపాయలు కానుగా ఇచ్చారు. అమ్మ సన్నిధిలో చేసినటువంటి దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని అరుంధాముడు సర్వకాల సర్వావస్థలందు వారి కార్యాలను మనసారా కోరుకుంటూ ఇలాంటి రూపాయలు భగవంతుని చెప్పాలని అమ్మ సన్నిధిలో చేసినటువంటి దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని ఆవులమ్మ తల్లి వారికి ఇవ్వాలని మనసారా కోరుకుంటూ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇలా కాదు ధర్మం అంటే ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడయ్యా. అయితే మరి మంచి సందర్భం వచ్చింది. అమ్మని గురించి ఒక పాట పాడుకుని ముందుకు వెళ్దాం. అంటే Thank you.
అయ్యా, పవిత్రమైనటువంటి అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో సంవత్సరానికి ఒక్క మారు ఒక నెల రోజుల పాటు మహావైభవంగా ఈ జాతర మహోత్సవ కార్యక్రమాలు నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘ సభ్యులందరూ కూడా మహావైభవంగా నిర్వహిస్తూ మనందరికీ పండుగ పండుగ కల్పించి మనందరినీ కూడా పుణ్యజీవులను చేస్తున్నారు. మహనీయమైనటువంటి భక్తులు గొర్రెల సత్యం గారు ఆ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క పవిత్ర నామధేయం కలిగినటువంటి సత్యం గారు స్వాయంకు కలిగినటువంటి కళా వాత్సల్యంతో మమ్మల్ని అభిమానించి 20 రూపాయలు కానుకగా ఇచ్చారు. అమ్మ సన్నిధిలో చేసినటువంటి దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని పరంధాముడు సర్వకాల సర్వావస్థలందు వారి కలగజేయాలని, అమ్మ సన్నిధిలో చేసినటువంటి దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని భగవంతుడు వారి కలిగియాలని మనసారా కోరుకుంటూ సత్యం గారికి మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అయ్యా, ఆకుల గోపాలకృష్ణ గారు సాక్షాత్తు ఆ గోపాలకృష్ణుని యొక్క పవిత్ర నామధేయం కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నామధేయం కలిగినటువంటి గోపాలకృష్ణ గారు వాయుడు కలిగినటువంటి కళా వాత్సల్యంతో మమ్మల్ని అభిమానించి 20 రూపాయలు కానుక ఇచ్చారు. అమ్మ సన్నిధిలో చేసినటువంటి దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని పరంధాముడు సర్వకాల సర్వావస్థలందు సకల సౌభాగ్యాలతో కాచి కాపాడాలని, అమ్మ సన్నిధిలో చేసినటువంటి ఈ పుణ్యానికి అమ్మ సర్వకాల సర్వావస్థలందు ఆయురారోగ్య ఐశ్వర్య సౌభాగ్యాలు కలగజేయాలని మనసారా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహనీయమైనటువంటి భక్తులు, దైవాంశ సంభూతులు, పేరులో ఏముంది, హృదయంలో ఉంది మంచితనం అనేటువంటి ఉద్దేశంతో మంచి హృదయం కలిగినటువంటి భక్తులు మాయంలో కలిగినటువంటి కళా వాత్సల్యంతో మమ్మల్ని అభిమానించి 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. అమ్మ సన్నిధిలో చేసినటువంటి దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని పరంధాముడు సర్వకాల సర్వావస్థలందు సకల సౌభాగ్యాలతో కాచి కాపాడాలని, ఇలాంటి రూపాయలు భగవంతుడు ఎన్నెన్నో వారికి కలిగజేయాలని మనసారా కోరుకుంటూ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే పాండురాజు గారు చనిపోయారు. పాండురాజు గారు చనిపోయిన తరువాత పాండవులు చేరవేసి ఆ యొక్క పెద్ద నాన్నగారైనటువంటి ధృతరాష్ట్ర మహారాజు గారు, నాయకులారా, మీ నాన్నగారు ఈ రాజ్యాన్ని విస్తరింపజేయడం జరిగింది కనుక మీ తండ్రి గారి యొక్క కష్టాన్ని నేను అట్టే పెట్టుకోను అని చెప్పి రాజ్యాన్ని 2 సమభాగాలు చేశారు. ధృతరాష్ట్ర మహారాజు గారు 2 సమభాగాలు చేసి సగము కౌరవులకు అంటే తన కుమారులకి, సగము పాండవులకు పంచిపెట్టడం జరిగిందయ్యా. పాండవుల యొక్క పరిపాలనలో ప్రవర్తమానమై ప్రజలు వర్తిల్లుతూ ఉన్నారు. అయితే నాయన పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు మహాపరాక్రమశాలి. ఆ అర్జునుడికి అర్జున పలుకుల పార్థ కిరీటి శ్వేతవాహన ధనంజయ బీభత్స సత్యపాతి విజయకృష్ణ అని 10 పేర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ అర్జునుడు ఎంతటి పరాక్రమవంతుడయ్యా అంటే
అర్జునుడు అవునయ్యా. అతని యొక్క అర్థాన్ని సుభద్రమ్మ గారు ఆ ఇరువురు దంపతులు చిలుక బోరవంకల్లా ప్రతి మన్మతుల్లా చక్కగా కలిసి మెలిసి కాపురం చేసుకుంటున్నారటండి. అన్యోన్యమైనటువంటి జీవితాన్ని సాగిస్తున్నారు సుభద్రార్జునులు ఇద్దరు కూడా. సుభద్ర అర్జునుడు అవును. అంటే దేశం మొత్తం మీద వీళ్ళిద్దరే భార్య భర్తలు మిగతా వాళ్ళతో కలిసి పదాలు కొట్టుకోని చెప్తాండి. ఏమి సందేహం ఏమిటి? ఏమంటే మా ఊళ్ళో మరి ఏమా మీ ఆవిడ నువ్వు అంత ఇష్టంగా ఉంటారా? అంత అన్యోన్యంగా ఉంటారా? అంత ప్రేమగా ఉంటారా? ఎంతో ప్రేమగా ఉంటాం. అలాగా. అసలు మా అత్త దేవుడురా ఈ అద్దారు దేవుడన్నయ్య మా అత్తగారు తొలి మా అత్తగారు పట్టి గని మా మామగారు పట్టి శని మా ఆవిడ పేరు మణి. మణి అటు రోజులు బీగి దాకా తిని నాకు చెప్పిందో పని ఏంటి? ఇంటి పని వంట పని పెద్ద పని ఆ పని ఈ పని. ఒరే అన్నయ్య, మీ ఇంట్లో వంట నువ్వే చేస్తావా? మా వాళ్ళంతా మంచిగా ఉంటారు. వంట నువ్వే చేస్తావా? చెప్తున్నాను నువ్వే చేస్తావా? నేను ఏదైనా పని మీద కొడుకు వెళ్ళారనుకోండి నేను తిరిగి వచ్చేప్పుడు అసలు మా ఆవిడ అనవేదంతో అస్సలు నిందు, అసలు మా ఆవిడ పోయినా ఉంచుకోండి అస్సలు ముంచేది. అసలు ఫోన్ చేయదు. మరి ఎప్పుడు ఫోన్ చేస్తుంది? నేను ఊరి నుంచి వచ్చి వడ్డించే కట్టుతుంది. ఓహో, ఏమి వెళ్ళాలయ్యా బాబు మీ ఆవిడంటే. మా ఆవిడ ఎప్పుడో చూసేవా అని చూడలేదురా నాయన. ఒక పర్సనాలిటీ చాలా చాలా అందంగా ఉంటుంది అనమాట. దీనికి మంచి పట్టు ప్రైజ్ కూడా వచ్చింది. పట్టు ప్రైజ్ దేంట్లో? కుబ్రంలో ఆ శుభ్రంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కుబ్రంలో పట్టు ప్రైజ్ వచ్చింది మా ఆవిడకి. మా ఆవిడకి ఎంతకో చీర మారుతుందండి. అబ్బా, గంటకు ఒక చీర మారుస్తుంది. వాళ్ళకి ఒకసారి మొత్తం పెడుతుంది. ఓహో, ఇంకా తల్లి దగ్గర ఎలాంటి వాసన వస్తుందయ్యా? పులిపో కట్టుకోవడం వచ్చేస్తాం. అంతే కదా. అటువంటి మా ఆవిడ నేను ఒక రోజున మంచం మీద కూర్చుని అవకాశంగా టీవీ చూస్తున్నామండి. ఈ రోజుల్లో ఎవరి కాస్త దంపతులకి ఖాళీ వచ్చినప్పటికీ కూడా టీవీలో కూర్చోవడం అలవాటు అయిపోయిందండి. అవకాశంగా టీవీ చూస్తున్నాం. చూస్తున్నారు. ఆ టీవీలో ఏ ఛానల్ చూస్తున్నాం? ఏ ఛానల్ చూస్తున్నారు? భక్తి ఛానల్ చూస్తున్నాం. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రవేశపెట్టినటువంటి భక్తి ఛానల్ చూస్తున్నారు. భక్తి ఛానల్ చూస్తుంటే ఆ ఛానల్లో ఒక మహానుభావుడు, ఒక మహా పండితుడు, ఒక మహాయోగి ఇలాంటి మహా మంచి మాటలు చెప్తున్నారు. చక్కటి పురాణం చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? భర్త కూర్చున్న ప్రదేశం కంటే ఎత్తైన ప్రదేశంలో భార్య ఎప్పుడు కూర్చోకూడదు. ఎలాగా భర్త కూర్చున్నటువంటి ప్రదేశం కంటే భార్య ఎత్తైనటువంటి ప్రదేశంలో కూర్చోకూడదు. ఇది పతివ్రత ధర్మం కాదు. ఓహో అని చెప్పి ఒక్కడి నుంచి మరీ చెప్పాడు. ఒక్కరించి మరీ చెప్పాడు ఈ పండితుడు టీవీలో. అది నేను విన్నాను. ఆ మాటలు విన్నావు? నేను విని మా ఆవిడతో విన్నాను. ఏమన్నావు? చూసేవాటి మహానుభావుడు అంత మంచి మాటలు చెప్తున్నాడు. భర్త కూర్చున్న ప్రదేశం కంటే ఎత్తైన ప్రదేశంలో భార్య ఎప్పుడు కూర్చోకూడదట. అంటే నీ భర్త కదా. అవును కదా. ఇప్పుడు మంచం మీద కూర్చున్నాను కదా. అవును కదా. నా భార్య కదా నువ్వు ఎక్కడ కూర్చుంటావు అని చెప్పి ఆవిడ అడిగాను. నేను మంచం మీద కూర్చున్నాను కనుక నువ్వు ఎక్కడ కూర్చుంటావని అందంగా అడిగావు. అప్పుడు మా ఆవిడ ఉంది ఏమంది? నేను మంచం పక్కన కుర్చీ వేసుకుని కుర్చీలో కూర్చుంటాను. అంటే మంచం కంటే కుర్చీ ఎత్తు తక్కువ కనుక కుర్చీలో కూర్చుంటానని అందంగా చెప్పింది. అప్పుడు నేనన్నా ఏమన్నా? నేనే కుర్చీలో కూర్చున్నానుకో అప్పుడు నువ్వు ఎక్కడ కూర్చుంటావు అన్నా. నేనే కుర్చీలో కూర్చుంటే నువ్వు ఎక్కడ కూర్చుంటానన్నారు. మీరు కుర్చీలో కూర్చుంటే మీ కుర్చీ పక్కన మొక్కలు పెట్టి మొక్కలు పెట్టుకుని కూర్చుంటాను. మీరు కుర్చీలో కూర్చుంటే మొక్కల పేట మీద కూర్చుంటానని చెప్పింది. అప్పుడైనా వదిలేనా? వదలలేదు. మరి నేనే మొక్కలు పెట్టుకుని కూర్చుంటే అప్పుడు నువ్వు ఎక్కడ కూర్చుంటావు. నేను మొక్కల పేట మీద కూర్చుంటే నువ్వు ఎక్కడ కూర్చుంటావని అడిగావు. మీరు మొక్కల పెట్టి మీద కూర్చుంటే మీ మొక్కల పెట్టి పక్కన నేలపెట్టి వచ్చి నేలపెట్టుకుని కూర్చుంటాను. అప్పుడైనా వదిలేసావా? వదలలేదు. అప్పుడు వదలలేదు. మరి నేనే నేలపెట్టి మీద కూర్చుంటే అప్పుడు నీ పరిస్థితి ఏమిటమ్మా? నేను నేలపేట మీద కూర్చుంటే నువ్వు ఎక్కడ కూర్చుంటావని అడిగావు. మీరు నేలపెట్టి మీద కూర్చుంటే మీ నేలపెట్టి పక్కన చాప వేసుకొని చాప మీద కూర్చుంటాను. చాప మీద కూర్చుంటానని అందంగా చెప్పింది. అప్పుడైనా వదిలేసావా? వదులుతామంటే కష్టం ఎక్కువ కూర్చున్నాం మేము వదం. అవును కదా. మరి నేనే చాప మీద కూర్చుంటే అప్పుడు నువ్వు ఎక్కడ కూర్చుంటావన్నా. నేను చాప మీద కూర్చుంటే నీ పరిస్థితి ఏంటని అడిగావు. మీరు చాప మీద కూర్చుంటే మీ చాప పక్కన నేల ఖాళీగా ఉంది కదా. అవును కదా. నేల మీద కూర్చుంటాను. అందంగా నేల మీద కూర్చుంటానని చెప్పింది. అప్పుడైనా వదిలేసావా? వదలలేదు. అప్పుడు వదలలేదు. మరి నేనే నేల మీద కూర్చున్నానుకో అప్పుడు నువ్వేం చేస్తావు. నేను నేల మీద కూర్చుంటే నువ్వు ఎక్కడ కూర్చుంటావని అడిగావు మీ ఆవిడ్ని. అప్పుడు మా ఆవిడ ఏముంది? నాకు సరిపడా గొయ్యి తీసుకునే గోతులో కూర్చుంటాను. ఓహో, గొయ్యి తీసుకుని గోతులో కూర్చుంటానని అందంగా చెప్పింది. అప్పుడైనా వదిలేనా? అప్పుడు వదలలేదు. ఒకవేళ నేనే గోతులో కూర్చుంటే అప్పుడు నువ్వేం చేస్తావో అన్నా. నేను గోతులో కూర్చుంటే నీ పరిస్థితి ఏంటని అడిగావు. మా ఆవిడ ఏముంది? నేను ఎత్తి మీద కట్టలు మధ్య కోసేసి గొయ్యి పూర్తిగా కప్పెట్టేసి కప్పెట్టేసి ఓ కసా పిసా తొక్కేసి తొక్కేసి ఆ గోతుపై ఎక్కి కూర్చుంటాను.
కాల్చుకు తినేస్తున్నాను ఎప్పుడు మరి పూర్తిగా పెట్టలేదు మా ఆవిడ. అసలు మీ ఆవిడ మాట ఆలకించట్లేదు అనమాట. మా ఊళ్ళో పెద్ద మనుషులు అంటే చెప్పుకున్నాను ఓ పెద్దకాపు గారితో చెప్పుకున్నాం. అయ్యా మా ఆవిడ అసలు ఎప్పుడు మరి పూర్తిగా పెట్టమాట హిందీ మా ఆవిడ అస్సలు నా మాట పెట్టలేదండి. అసలు మీరు ఏదైనా ఉపమానం చెప్పండి బాబా అన్న. ఏదైనా ఉపాయం చెప్పండి అయ్యా అని చెప్పేసి అడిగాం. అప్పుడు ఆయన అన్నాడు ఏమన్నా దానికే ఉన్నాయా దాని పుణ్యక్షేత్రాలు అంటే తీర్థయాత్రలు అవి తీసుకురా పుణ్యక్షేత్రాలకి తీసుకెళ్ళవయ్యా. మీ ఆవిడ ఏదైనా దోషం పోయి అప్పుడు నువ్వు చెప్పిన మాట అన్నాడు ఆయన. దోషం ఉంటే పోతని చెప్పాడు. ఆయన చెప్పినట్టుగా పుణ్యక్షేత్రాలు తీసుకెళ్ళి అన్ని పుణ్యక్షేత్రాలకి తీసుకెళ్ళాం. అదిగో ఆఖరిసారిగా కాశీ తీసుకెళ్ళాడు. మహాపుణ్యక్షేత్రం కాశీ అంటే కాశీ వెళ్ళిన తర్వాత గంగలో మునగాలి కదా. అవును కదా, గంగా నదిలో స్నానం చేయాలి కదా. మా ఆవిడ నేను అలా మునుగుతున్నాం తేలుతున్నాం. గంగా నదిలో మునుగుతూ తేలుతూ ఉన్నారు. ఈ లోపల వస్తున్నా మంత్రి గారు అన్నారు. ఏమన్నారు? ఎవయో కాశీ వచ్చింది ఇద్దరు వల్ల గంగలో మునిగిపోయినంత మాత్రాన్ని మీరు చేసుకున్న పాపాలు అక్కడికే బాబు కాశీ వచ్చి గంగలో మునిగిన వాళ్ళు మీకు ఇష్టమైన ఏదో గంగలో విడిచిపెట్టేయాలన్నారు. మీకు ఇష్టమైనటువంటి పదార్థం ఏదో ఒకటి విడిచిపెట్టేయాలని చెప్పాడు పంతులు గారు. అయ్య బాబు ఏ విడిచిపెట్టరా? అవును కదా, నాకు అన్ని ఇష్టమైనవి ప్రతి గడ్డి తినేస్తాం. ఏది విడిచిపెట్టలేకపోతున్నాను. అవును కదా, కానీ ఏదో విడిచిపెట్టాలి. అవును కదా. బాగా ఆలోచించాలి అన్నారు. ఏమన్నారు? అయ్యా పంతులు గారు నేను ఈ రోజు నుంచి గంగలో సిక్కులు అద్దా వదిలేస్తున్నాను. ఏమి తెలివితేటలుగా చెప్పావురా? సిక్కులు అద్దా వదిలేస్తున్నానని చెప్పావు. అప్పుడు మా ఆమెను అడిగేది పంతులు గారు ఏమని? ఎవరో మీ ఆయన గంగలో సిక్కులు అద్దా వదిలేస్తాట వదిలేస్తానంట. వదిలేస్తామన్నా. అమ్మా నువ్వేం వదిలేస్తావని చెప్పేసి అడిగాడు మీ ఆమె పంతులు గారు. సిక్కులు అద్దా వదిలేసిన ముగ్గురు నాకు మాత్రం ఎక్కువ నా ముగ్గురే వదిలేస్తాను. చాలా బాగుంది. దాంపత్యం ఉంటే అలా ఉండాలి. సన్నాసి దాంపత్యం అలా కాదు. జొన్నలగడ్డ శేషయ్య గారు సాక్షాత్తు ఆదిశేషుని యొక్క పవిత్ర నామధేయం కలిగినటువంటి జొన్నలగడ్డ ఆదిశేషయ్య గారు మమ్మల్ని అభిమానించి 20 రూపాయలు కానుక ఇచ్చారు. అమ్మ అయినటువంటి జగన్మాత యొక్క దివ్య సన్నిధిలో జగన్మాత అయినటువంటి మావుళ్ళమ్మ వారి యొక్క దివ్య సన్నిధిలో మాయింపు కలిగినటువంటి కళా వాత్సల్యంతో కళాకారులను సత్కరించాలనేటువంటి మంచి మనసుతో శేషయ్య గారు 20 రూపాయలు కానుక ఇవ్వడం జరిగింది. అమ్మ సన్నిధిలో చేసినటువంటి దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని పరంధాముడు సర్వకాల సర్వావస్థలు ఎందు కాచి కాపాడాలని ఇలాంటి రూపాయలు భగవంతుడు ఎన్నెన్నో వారికి కలిగజేయాలని మనసారా కోరుకుంటూ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అడమాల వెంకటనారాయణ గారు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని యొక్క పవిత్ర నామధేయం కలిగినటువంటి అడబాల వెంకటనారాయణ గారు సోదర కళాకారులను సత్కరించాలి, కళాకారులను ఆదరించాలి, కళాకారుడికి పుట్టెడు మెట్టులు పెట్టాలి, కళాకారుడు రామకృష్ణాన్ని గొంతెత్తి గానం చేసిన చోట మంచి దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతో మమ్మల్ని అభిమానించి 20 రూపాయలు కానుక ఇచ్చారు. అమ్మ సన్నిధిలో చేసేటువంటి దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని జగన్మాత సర్వకాల సర్వావస్థల యందు సకల సౌభాగ్యాలతో కాచి కాపాడాలని అమ్మ సన్నిధిలో చేసినటువంటి దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని బావుళ్ళమ్మ తల్లి వారికి ఇవ్వాలని మనసారా కోరుకుంటూ వారికి మా అందరం అందజేస్తున్నామండి. పట్టేశ్వరం వాస్తవ్యులు ఎళ్ళ గంగరాజు గారు సాక్షాత్
సాక్షాత్తు గంగాదేవిని జటాజూటంలో ధరించినటువంటి పరమేశ్వరుని యొక్క పవిత్ర నామధేయం కలిగినటువంటి గంగరాజు గారు వాయుండు కలిగినటువంటి కళా వాత్సల్యంతో సోదర వాత్సల్యంతో కళాకారులను సత్కరించాలి, కళాకారునికి పెట్టడి మెతుకులు పెట్టాలి, కళాకారులు రామకృష్ణ అని గుర్తించి గానం చేసిన చోట మంచి జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో మమ్మల్ని అభిమానించి 20 రూపాయలు కానుకగా ఇచ్చారు. అమ్మ సన్నిధిలో చేసినటువంటి దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని జగన్మాత మావుళ్ళమ్మ తల్లి సర్వకాల సర్వావస్థలందు సకల సౌభాగ్యాలతో కాచి కాపాడాలని, ఇలాంటి రూపాయల అమ్మవారికి ఎన్నిలో కలిగాలని మనసారా కోరుకుంటూ మావుళ్ళమ్మ వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు సర్వకాల సర్వావస్థలందు వారికి ఉండాలని మనసారా కోరుకుంటూ వారికి మా అందరం అందారాలు అందజేస్తున్నామండి. అయ్యా మహనీయమైనటువంటి భక్తులు బొక్క మహాలక్ష్మీరావు గారు సాక్షాత్తు జగన్మాత అయినటువంటి అమ్మవారి యొక్క పేరు కలిగినటువంటి మహాలక్ష్మీరావు గారు మాయిందు కలిగినటువంటి కళా వాత్సల్యంతో అమ్మవారి యొక్క ఉత్సవాల సందర్భంగా జగన్మాత అయినటువంటి మావుళ్ళమ్మ వారి యొక్క దివ్య సన్నిధులు కళాకారులైనటువంటి మమ్మల్ని అభిమానించి లక్ష్మీరావు గారు 50 రూపాయలు కానుకగా ఇచ్చారు. అమ్మ సన్నిధిలో చేసినటువంటి ఈ దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని జగన్మాత సర్వకాల సర్వావస్థలందు వారికి కలిగజేయాలని, ఇలాంటి రూపాయల అమ్మ వారికి ఎన్నెన్నో కలిగజేయాలని మనసారా కోరుకుంటూ లక్ష్మీరావు గారికి మా వందనం అందారాలు అందజేస్తున్నామండి. అయ్యా అయితే అన్యోన్యమైనటువంటి దాంపత్యం జీవితాన్ని సాగిస్తున్నారు సుభద్రార్చులిద్దరూ కూడా. అంటే మీ ఆవిడలాగా నీకులాగా కాదు, చాలా ఇష్టంగా ఉంటున్నారు, ఆదర్శవంతమైనటువంటి కాపురాన్ని చేస్తున్నారు. ఇలా సక్రమంగా కాపురం సాగుతుంది. నాయన ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత సుభద్రమ్మకి ఏం జరిగిందయ్యా అంటే పాపం రైతు భరోసా డబ్బులు పడలేమో. రైతు భరోసా డబ్బులు ఎట్లా పిత్త సన్నాసి ఆ రోజుల్లో రైతు భరోసా డబ్బులు గట్ట ఏమి లేవు, ఆ రోజుల్లో ఏమి లేవు. సుభద్రమ్మ నెల తప్పింది. ఏం చెప్పింది? నెల తప్పింది. నెల తప్పితే బాబు చెప్తే ఉంటున్నా బాబు, మరి ఎవరు చెప్పాలి? వెనకంటే పోలీస్ స్టేషన్ అక్కడికి రిపోర్ట్ లేకపోతే సుభద్రమ్మ నెల తప్పడానికి పోలీస్ స్టేషన్ కి సంబంధం ఏంటో పిచ్చిపడా. మన మనవడి ఉత్సవాలు తప్పిపోతే పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వలేదా? అది ఏంటి లేరు నెల తప్పితే పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వాలి. ఇవ్వవసరం లేదా నాయన. తప్పడానికి ఆవిడెవరో తప్పించడానికి ఈడెవరు? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ సంవత్సరానికి 12 నెలలే కాదని ఎవడు అనలేదు. ఈ 12 నెలల్లోనూ ఏ నెల తప్పిందో మాకు కావాలి. పిచ్చి సన్నాసి జనవరి తప్పించడం, ఫిబ్రవరి తప్పించడం, మార్చి తప్పించడం కాదురా. నెల తప్పడం అంటే మరి ఆడవారి యొక్క పరిభాషలో అందమైనటువంటి మాటలు ఉంటాయి. అంటే ఆ తల్లి నీళ్లు వస్తుందని అర్థం. ఓహో, అంటే రోజు స్నానం చేయట్లేదు. స్నానం చేయకపోవడం కాదు, గర్భవతి అయింది. అలాగే చెప్తారు అర్థమవుతుంది. గర్భవతి అయినటువంటి ఆ యొక్క సుభద్రమ ఏ విధంగా ఉన్నాయా? ఎలా ఉందండి? ఆ సుభద్రమ్మకి పులుపు తినాలనేటువంటి కోరిక కలిగింది. అంటే కడుపొచ్చి వాళ్ళు పులుపు తినాలా? అది కాదురా, నెల తప్పినటువంటి ప్రతి ఆడతల్లి కూడా 3వ మాసం వచ్చిన తర్వాత వేవిళ్ళు వస్తాయి. ఆ వేవిళ్ళ సమయంలో కడుపులో ఏమీ ఎమడదు, ఏ వాంతులు అవుతుంటాయి. ఏ నిమ్మ పళ్ళు, దానిమ్మ పళ్ళు, విభూతి పళ్ళు. విభూతి పళ్ళు అంటే ఒట్టెట్టుకున్నది శుభప్రదమైనటువంటిది భగవంతుడి దగ్గర ఉంటుంది. అది విభూతి పళ్ళు కాదు. ఏ నిమ్మ పళ్ళు,
అవన్నీ సేవిస్తుంటారు బాబాజీ రాజు కనుక వాళ్ళకి అలవాటు అందుకే తినగోలే పూగోనియ పూడే మేఘాలు మెరిగే నాటిని దూరా కల్లులా అయితే నాయన సుభద్రమ్మ నిలదప్పింది ఎప్పుడైతే నిలదప్పిందో అంతఃపురంలో అందరూ ఆనందపడ్డారు అందరూ సంతోషించారు చూడండి మరి అమ్మ అయినటువంటి జగన్మాత అయినటువంటి మావుళ్ళమ్మ వారి యొక్క దివ్య సన్నిధికి పలు ప్రాంతాల నుంచి కోటాను కోట్ల భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క ఉత్సవాల్లో పాల్గొని మరి అమ్మవారిని దర్శించి పునీతులై వెళుతుంటారు ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం 56 సంవత్సరాల నుంచి మరి ఈ ఉత్సవాలు మహావైభవంగా నిర్వహించడం జరుగుతోంది అవునయ్య వీరవాసరి నుంచి వచ్చినటువంటి కంచర్ల వెంకట నరసింహం గారు వాయందు కలిగినటువంటి కళా వాత్సల్యంతో కళాకారులను సత్కరించాలి కళాకారుని ఆదరించాలి కళాకారుడికి పట్టడి మెతుకులు పెట్టాలి కళాకారుడు రామకృష్ణ అని గొంతెత్తి గానం చేసిన చోట మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో మమ్మల్ని అభిమానించి 50 రూపాయలు కానుకగా ఇచ్చారు అమ్మ సన్నిధిలో చేసినటువంటి ఈ దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని పరంధాముడు సర్వకాల సభావస్థల యందు వారి కలగజేయాలని మనసారా కోరుకుంటూ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మహనీయమైనటువంటి భక్తులు దైవాంశ సంపూర్ణులు ఎందుకండి దైవాంశ సంపూర్ణులైనటువంటి భక్తులు మహనీయమైనటువంటి కార్యకర్తలు జన అభినందించి వచ్చినటువంటి మహాభక్తులు వంకా సూర్యారావు గారు నిరంతరము కోటాను కోట్ల జీవరాశులకు వెలుగునిస్తున్నటువంటి సూర్యదేవుని యొక్క పవిత్ర నామధేయం కలిగినటువంటి సూర్యారావు గారు మాయందు కలిగినటువంటి కళా వాత్సల్యంతో మమ్మల్ని అభిమానించి 100 రూపాయలు కానుకగా ఇచ్చారు అమ్మ సన్నిధిలో చేసినటువంటి దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని మావుళ్ళమ్మ తల్లి సర్వకాల సర్వావస్థల యందు సకల సౌభాగ్యాలతో కాచి కాపాడాలని అమ్మ సన్నిధిలో చేసినటువంటి దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని మావుళ్ళమ్మ తల్లి సర్వకాల సర్వావస్థల యందు వారి కలగజేయాలని మనసారా కోరుకుంటూ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయ్యా అమ్మ సన్నిధికి పలు భక్తులు వస్తున్నారు ఉత్సవాలు మరి సుమారుగా 56 సంవత్సరాల నుంచి మరి నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘ సభ్యులందరూ కూడా మహావైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది చాలా ఆనందకరమైనటువంటి విషయం రాతల్లి సోదరి పెద్దింట్లమ్మ గారు మాయందు కలిగినటువంటి కళా వాత్సల్యంతో మమ్మల్ని అభిమానించి 30 రూపాయలు కానుకగా ఇచ్చారు ముగ్గురిని కూడా సమానంగా పంచుకోమని దెబ్బలాడుకోవద్దని ఇబ్బంది పడొద్దని మమ్మల్ని అభిమానించి 30 రూపాయలు కానుకగా ఇచ్చారు పెద్దింట్లమ్మ గారు జగన్మాత మావుళ్ళమ్మ వారి యొక్క పవిత్ర నామధేయం కలిగినటువంటి ముగ్గురమ్మల మూలపుటమ్మ జగన్మాతమ్మ అమ్మ మావుళ్ళమ్మ ఆ పెద్దింట్లమ్మ అమ్మ వారి యొక్క పవిత్ర నామధేయం కలిగినటువంటి సోదరి మమ్మల్ని అభిమానించి 30 రూపాయలు కానుకగా ఇచ్చారు అమ్మ సన్నిధిలో చేసినటువంటి దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని పరంధాముడు
సర్వకాల సర్వావస్థలందు వారి కలిగజేయాలని మనసారా కోరుకుంటూ ఇలాంటి రూపాయలు భక్తులు వారికి ఎన్నో కలిగజేయాలని కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయ్యా 56 సంవత్సరాల నుంచి మరి ఈ ఉత్సవాలు మహావైభవంగా నిర్వహించడం జరుగుతుంది. గత 32 సంవత్సరాల క్రితం మేము బుర్రకథ చెప్పడానికని గుడివాడ వెళుతున్నామండి. అయ్యా సందర్భం వచ్చింది కనుక ఒక మంచి వ్యక్తి మా ముందు కూర్చున్నారు కనుక ఒక మాట చెప్పాలనేటువంటి ఉత్సాహంతో మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ట్రైన్లో గుడివాడ కార్యక్రమానికి వెళుతున్నాం, ప్రోగ్రానికి వెళుతున్నామండి. వెళుతుంటే అందులో ఒక ఆయన ఆ ట్రైన్లో ఉన్నాయని అన్నారు, మావుళ్ళమ్మ వారి ఉత్సవాలు చాలా బాగా జరుగుతున్నాయండి. మావుళ్ళమ్మ అంటే సామాన్యమైనటువంటి తల్లి కాదు, చాలా పట్టింపైనటువంటి తల్లి. ఆ తల్లి సన్నిధిలో మీరు బుర్రకథ చెప్పారంటే మీరు జెండా పాతినట్టే. మీరు ఆంధ్రదేశమే కాదు ఇతర రాష్ట్రాలకు కూడా మీరు వెళతారు. అటువంటి శక్తి పరంపరలు కలిగినటువంటి తల్లి మావుళ్ళమ్మ తల్లి. ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి కమిటీ వారిని అడగండి, అడిగి మీరు అక్కడ బుర్రకథ చెయ్యండి అని చెప్పాడు ఒక పెద్ద మనిషి. మేము గుడివాడకి టికెట్ తీసుకున్నటువంటి వాళ్ళం భీమవరంలోనే దిగిపోయి ఇక్కడికి వచ్చి మరి అప్పుడు ఈ కమిటీ ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ గారు మరి సోదరులు అడ్డాల రంగారావు గారిని కలిసా వచ్చి అడ్డాల రంగారావు గారిని కలిసి ఆయన అన్నారు, మా కార్యక్రమాలు ఎప్పుడో 3 నెలల క్రితమే ఫిక్స్ అయిపోతాయండి. కొత్తగా వచ్చినటువంటి కళాకారులకు ఎవరికి అవకాశం ఇవ్వడానికి అవ్వదు లేదు అని చేత అది జరగదు. మరి ఏమైనా అవకాశం ఉంటే వచ్చే సంవత్సరం చూద్దాం అని చెప్పడం జరిగింది. అయితే సరేనండి అయ్యా అని చెప్పేసి మేము వారికి నమస్కారం చేసి మేము బయలుదేరి వెళ్ళడానికి సిద్ధపడుతున్నప్పుడు అల్లంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళా వెనక్కి రంగారావు గారు పిలిచారు. చూద్దాం మళ్ళీ మీరు గుడివాడ ప్రోగ్రాం చేసుకురండి, చేసుకొచ్చినట్లయితే ఏమైనా ఖాళీ ఉంటే ఒక గంట సేపు కాలక్షేపం చేతులు కానీ చాలా ఉత్సాహపడుతున్నారు కదా అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగానే గుడివాడలో కార్యక్రమం సాగించుకుని మరి భీమవరం మళ్ళా వచ్చాం. వస్తే ఎవరో కాలేజీ ప్రిన్సిపాల్ గారి యొక్క హరికథ ఉందండి 6 గంటల నుంచి 9 గంటల వరకు. అప్పుడు రంగారావు గారు అన్నారు, ఆ ప్రిన్సిపాల్ గారిని అడగండి, 1 గంట ఆయన టైంలో ఏమన్నా ఇస్తారేమో అడగండి, ఆయన ఇస్తే మీరు బుర్రకథ చెప్పండి అని చెప్పారు. అలాగే ఆయన అడిగితే అంతకన్నా భాగ్యవాన్ ఆయన మీరు వెళ్ళండి, మీరు తప్పకుండా చెయ్యండి అని చెప్పారు. అప్పుడు మేము ముగ్గురం కూడా అన్నవరం నుంచి వచ్చి మేము ముగ్గురం కూడా దేవతా రాజహంస బుర్రకథ గానం చేయడం జరిగిందండి. ఇక్కడ గంట సేపే చేశాం. చాలా ఆనందించారు అందరూ కూడా, అమ్మలందరూ కూడా, ఆడపిల్లలందరూ కూడా కథ పూర్తిగా చెప్పమని మమ్మల్ని స్టేజ్ దిగనవలేదు. అప్పుడు రంగారావు గారి వేదిక మీదకి వచ్చి, అయ్యా మీకు అవకాశం లేదు, ఏదో గంట ప్రోగ్రాం చేస్తానంటే వారికి అవకాశం ఇచ్చాం, వచ్చే సంవత్సరం పూర్తిగా వారి చేత కథ చెప్పిద్దాం, మీరు కంగారు పడుతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదే స్ఫూర్తితో 32 సంవత్సరాల నుంచి మరి రంగారావు గారి యొక్క ఆశీస్సులతో అభిమానంతో ఏటేటా ఎక్కడికి మేము వచ్చి బుర్రకథ గానం చేస్తున్నాం. ఇదంతా వేడి మేము పదే వారికి నమస్కారాలు చేస్తున్నాం. ఒక్కసారి మీ కర్తార్థం సమర్పించండి. మీలాంటి పుణ్యాత్ముల దగ్గర, మీలాంటి దైవాంశ సంభూతుల దగ్గర, మీలాంటి విజ్ఞానుల వద్ద, మీలాంటి సంస్కారవంతుల వద్ద బుర్రకథ ఏటేటా గానం చేసేటువంటి భాగ్యాన్ని మా సోదరులు మా రంగారావు గారు మాకు కల్పించారు. వారికి శతకోటి కళాభివందనాలు వేదిక మీద అందజేస్తున్నాం. వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయ్యా చాలా సంతోషం. నిమ్మకాయల పెద్దిరాజు గారు మమ్మల్ని అభిమానించి 50 రూపాయలు అనుగ్రహించారు. అమ్మ సన్నిధిలో చేసినటువంటి దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని అమ్మవారికి సర్వకాల సర్వావస్థల యందు సకల సౌభాగ్యాలతో కాపాడాలని కోరుతూ వారికి మా వందనాలు తెలియజేస్తున్నాం. సహృదయులు, కళాభిమానులు, కళాపోషకులు, సహృదయులైనటువంటి భాస్కర్రావు గారు సోదర కళాకారులను ఆశీర్వదించాలి, కళాకారులను సత్కరించాలి, కళాకారుడికి పెట్టిన వ్యక్తులు పెట్టాలి, కళాకారుడు రామకృష్ణాన్ని గుర్తించి గానం చేసిన చోట మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో
మమ్మల్ని అభిమానించి 50 రూపాయలు కానుక ఇచ్చారు. అమ్మ సన్నిధిలో చేసినటువంటి ఈ దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని జగన్మాత అయినటువంటి మావుళ్ళమ్మ తల్లి సర్వకాల సర్వావస్థలందు సకల సౌభాగ్యాలతో వారిని కాచి కాపాడాలని కోరుతూ వారికి మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అట్టి విధంగానే మహనీయులు, దైవాంశ సంభూతులు, విజ్ఞానులు, సంస్కారవంతులైనటువంటి చెత్తలు వాళ్ళని అభిమానించి అత్యలేంచి వచ్చినటువంటి కళాకారులు అనుమోదు షణ్ముఖ శ్రీ గారు వాయించు కలిగినటువంటి కళా వాత్సల్యంతో షణ్ముఖుడంటే కుమారస్వామి కుమారస్వామి వారి యొక్క పవిత్ర నామధేయం కలిగినటువంటి షణ్ముఖ శ్రీ గారు వాయించు కలిగినటువంటి కళా వాత్సల్యంతో మమ్మల్ని అభిమానించి 50 రూపాయలు కానుక ఇచ్చారు. అమ్మ సన్నిధిలో చేసినటువంటి దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని పరంధాముడు సర్వకాల సర్వావస్థలంతో వారి కలిగదీయాలని మావుళ్ళమ్మ వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు వారికి ఎల్లవెల్లలా ఉండాలని మనసారా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. గంటి వాస్తవ్యులు వెంకటరమణాచార్య గారు మా ఇంటి కలిగినటువంటి కళా వాత్సల్యంతో మమ్మల్ని అభిమానించి 60 రూపాయలు కానుక ఇచ్చారు. మావుళ్ళమ్మ వారి యొక్క దివ్య సన్నిధిలో చేసినటువంటి దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని పరంధాముడు సర్వకాల సర్వావస్థలందు సకల సౌభాగ్యాలతో కాచి కాపాడాలని ఇలాంటి రూపాయల అమ్మవారికి ఎన్నెన్నో కలిగజేయాలని మనసారా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. రామవరపు అప్పారావు గారు సాక్షాత్తు సింహాచల వాసుడైనటువంటి నరసింహ స్వామి వారి యొక్క పవిత్ర నామధేయం కలిగినటువంటి అప్పల నరసింహ స్వామి వారి యొక్క పేరు కలిగినటువంటి అప్పారావు గారు మమ్మల్ని అభిమానించి 50 రూపాయలు కానుక ఇచ్చారు. అమ్మ సన్నిధిలో చేసినటువంటి దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని పరంధాముడు సర్వకాల సర్వావస్థలందు సకల సౌభాగ్యాలతో కాచి కాపాడాలని మావుళ్ళమ్మ వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు వారి తెల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చాలా సంతోషం. అయ్యా ఎంతవరకు వచ్చావు? ఇళ్ళ సత్యనారాయణ భక్త బృందం వారు వీర వెంకట సత్యనారాయణ స్వామి హరిహర హిరణ్య గర్భ త్రిముఖ్యాత్మక స్వరూపుడు ఆద్యాది మహాలక్ష్మి సమేతుడు శివకేశవులకు అభేదం లేనటువంటి పరమాత్ముడైనటువంటి ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క భజన బృందం వారు సాటి కళాకారులను ఆశీర్వదిస్తూ చూడండి. సాధారణంగా సాటి కళాకారుని కళాకారుడు అభిమానించడు, యాచకో యాచక శత్రువు అన్నారు. అంటే అడుక్కులోడు శత్రువు కాదా మరి? అలా కాకుండా సోదర కళాకారులు వేదిక మీద బుర్రకథ గానం చేస్తున్నారు. వారిని ఆశీర్వదించాలి, వారిని సత్కరించాలి. సాటి కళాకారుని ఆశీర్వదించినట్లయితే మనకి మంచి దొరుకుతుందనేటువంటి ఉద్దేశంతో మరి సత్యనారాయణ భక్త బృంద సోదరులు మమ్మల్ని అభిమానించి 30 రూపాయలు కానుక ఇచ్చారు. అమ్మ సన్నిధిలో చేసినటువంటి ఈ దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని జగన్మాత ఆ మావుళ్ళమ్మ తల్లి సర్వకాల సర్వావస్థలందు సకల సౌభాగ్యాలతో కాచి కాపాడాలని కోరుతూ వారికి మా కళాభివందనాలు తెలియజేస్తున్నామండి. మహనీయమైనటువంటి భక్తులు సరస్వతీ రామారావు గారు షోడశ కళా పరిపూర్ణుడు ధర్మదేవతను 4 పాదములా నడిపించినటువంటి శ్రీరామచంద్రుని యొక్క పవిత్ర నామధేయం కలిగినటువంటి రామారావు గారు మా ఇందు కలిగినటువంటి కళా వాత్సల్యంతో 101 రూపాయలు కానుక ఇచ్చారు. అమ్మ సన్నిధిలో చేసినటువంటి దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని జగన్మాత మావుళ్ళమ్మ తల్లి సర్వకాల సర్వావస్థలందు వారి కలిగజేయాలని మనసారా కోరుకుంటూ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అయితే నాయన నెలతప్పినటువంటి సుభద్రమ్మకు రోజులు గడుస్తున్నాయి, వారాలు గడిచాయి, మాసాలు గడిచాయి. 9 మాసాల ప్రాయంలో అడుగు పెట్టింది ఆ తల్లి. అటువంటి సమయంలో ఆమె పరిస్థితి ఏ విధంగా ఉందయ్యా?
ఇంట్లో నిలబడితే ఎవరు చేస్తుందండి? అన్నయ్య ఏమంటున్నాడంటే సుభద్రమ్మ నిలదొప్పిందంటున్నాడు కదా. అన్నయ్య చెప్పే మాట ఏంటి? సుభద్రమ్మ నిలదొప్పింది, వంశానికి వారసుడు జన్మించబోతున్నాడు, మరి నవమాసములు గడిచిన తరువాత వారసుడు జన్మించబోతున్నాడు అని మన వాడు పాడబోతున్నాడు. నవమాసములు గడిచిన తరువాత ఒక శుభముహూర్తాన్న కళలు పండగ సుభద్రమ్మకు కొడుకు పుట్టి తల్లి తల్లి కులతోని బంధువుల కళ్ళ పొడుగాయే లేక లేక యువరాజు ఎప్పుడైతే జన్మించాడో ఆ ఇంద్ర ప్రతాపంలో ఏం జరుగుతుంది? కొత్త పచ్చని పసిరి తోరణాలే కొత్త వాళ్ళని తీసుకెళ్ళేగే అభిమన్యులని పేరు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 56వ వార్షిక మహోత్సవాలలో మరి ప్రతి కార్యక్రమంలో కళాకారులను సత్కరించుకోవడం ఆనవాయితీ. మరి మా ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు అద్దాల రంగారావు గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మోహన నాగవీరాచార్య గారు మమ్మల్ని అభిమానించి 50 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని ఆ భగవంతుడు సర్వకాల సర్వావస్థలందు కాపాడుగా. ఒక భక్తులు రాయందు కలిగినటువంటి కళా వాత్సల్యంతో వడ్డీ శ్రీరామూర్తి గారు 50 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని ఆ భగవంతుడు సర్వకాల సర్వావస్థలందు కాపాడుగా. మరి అద్భుతంగా బుర్ర కథ గానం చేసినటువంటి పద్మనాభ బుర్ర కథ దళం అన్నవరం ప్రధాన కథకులు ఎం బాబ్జీ గారు నాచర్ గారి కుమారుడు. మరి వారిని మా ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు అడ్డాల రంగారావు గారు వచ్చి సత్కరిస్తారు. చెప్పండి గట్టిగా. అలాగే రాజకీయం అన్నవరం వెంకటేశ్వరరావు గారు, మరి వారిని మా ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షుడు పుటారపు 7 కొండలు గారు సత్కరిస్తారు. అలాగే ఆశ్రయం ముమ్మడివరం దుర్గాప్రసాద్ గారు, వారిని మా ఉత్సవ కమిటీ కోశాధికారి నరహరి శెట్టి అబ్దుల్ గారు వచ్చి సత్కరిస్తారు. చెప్పట్లండి. మరి కళాకారులకు ఊపిరి చెప్పట్లే, మీరు కొట్టే చెప్పట్లే, వారికి తొప్పట్లు. హలో అమ్మ సన్నిధిలో చేసినటువంటి దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని పరంధాముడు సర్వకాల సర్వావస్థయందు కాచి కాపాడాలని మావుళ్ళమ్మ వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు వారికి ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ వారికి మా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తున్నాం. బుర్రకథ పావుగంటే ఉంటున్నారు బాబు, బుర్రకథ పావుగంటే ఉంటుంది. ఏమిట్రా బుర్రకథ పావుగంటే ఉంటుంది, పావుగంటే ఉంటుంది, పావుగంటే ఉంటుందని పదే పదే చెప్తున్నామండి. బకాయిలు ఏమనుంటే వసూలు అయిపోతాయని. ఎవరైనా ఇచ్చేవాళ్ళంటే ఇచ్చేవాళ్ళని అర్థం ఇస్తారు. అయితే ఏమైనా అనుకున్న ప్రకారంగా రాజదంపతులకి కుమారుడు జన్మించాడు. ఓయ్ బాబా, మనం నాకు పుట్టాడు కొడుకు. ఎలాంటి కొడుకు పుట్టాడండి? ఎక్కడ పుట్టాడు? నాకు ఎక్కడ పుట్టాడు? ముమ్మిడి వరంలో పుట్టాడు. ముమ్మిడి వరంలో కోనసీమలో పుట్టాడు అనమాట. ఎప్పుడు పుట్టాడు? ఎప్పుడు పుట్టాడు? 1996వ సంవత్సరం నవంబర్ 6వ తేదీ శుక్రవారం మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడు నాకు. అబ్బా, ఏం మంచి ముహూర్తంలో పుట్టాడు నా నీ కొడుకు. మిడసల లెక్కల్లో పుట్టాడు. 1996వ సంవత్సరం శుక్రవారం మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడు నాకు హాస్పిటల్లో. హాస్పిటల్లో కొడుకు పుట్టాడు. సాయంకాలం 6 గంటలకు ప్రారంభమైంది మా కోనసీమలో పెద్ద తుఫాను.
తుఫాను అర్ధరాత్రి మన ఎంటర్ మా కోసమంతా గోవిందా గోవిందా అంతా తుడిచిపెట్టుకుపోయిందనమాట. ఇవాళగా మచ్చలేదు గొప్పకే చూద్దాం అంటే మా ముమ్మిడి వాళ్ళలో కనపట్లేదు. మంచి ముహూర్తంలో పుట్టాడు మీ అబ్బాయి. ఆయన అలాంటి కొడుకు పుట్టకూడదు, అలాంటి పిల్లవాడు అలాంటి ముహూర్తంలో పుడితే అంతా ఇబ్బంది అవుతుంది. అలా కాదు, పిల్లవాడు మంచి ముహూర్తంలో పుట్టాడు. చక్కగా 11వ రోజున బారసాల మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు. పుట్టినటువంటి పిల్లవాడికి అభిమన్యుడని పేరు పెట్టారు. ఇది బాగోలేదు. ఏంట్రా అభిమన్యుడని పేరు పెడితే బాగోలేదంటారు రా నాయన. పట్టే అభిమన్యుడు, వెంకట్రావు, సుబ్బారావు, సూర్యారావు ఎవరికి కావాలండి? మరి ఏమేమి పేరు పెట్టాలి? ఇప్పుడంతా ఏమిటి? స్పీడ్ యుగం. అంటే కంప్యూటర్ యుగం కదా. మరి కంప్యూటర్ యుగం. ఏ పేరు పెట్టినా స్పీడ్ గా ఉండాలి, అందంగా ఉండాలి. అలాంటి అందమైన పేరు మన ఆవిడకి పెట్టారు, వాళ్ళు చూపించేవాళ్ళు. మీ ఆవిడికి మీ అత్తవారు పేరు పెట్టారు. ఏమని పెట్టారు? డోర్స్ మదర్. పేరు ఏమండి? డోర్స్ మొదలెట్రా పిచ్చేవాళ్ళ. వీడికి అర్థం అవుతా? డోర్స్ మొదలెట్టి. డోర్స్ అంటే అర్థం ఏమిటి? డోర్స్ అంటే తలుపులు. తలుపులు. మదర్ అంటే అమ్మ. ఇప్పుడు తలుపులు తీసుకెళ్ళి అమ్మ తగ్గించు. తలుపులమ్మ. తలుపులమ్మ. పడే పేరు పెట్టారా? తలుపులమ్మ పేరు. మా అబ్బాయి పేరు ఏమో రైస్ పీస్ కింగ్. రైస్ పీస్ కింగ్. రైస్ పీస్ కింగ్ అంటే ఇది అర్థం అవ్వలేదు. ఏంటి రైస్ అంటే అర్థం ఏమిటి? రైస్ అంటే బియ్యం. బియ్యం. అవును. పీస్ అంటే ముక్క. ఈ బియ్యం ముక్కను తెలుగులో మనం ఏమని పిలుస్తాం? నోకంట. నోకంటాం. కింగ్ అంటే రాజు. నోకను తీసుకెళ్ళి రాజుకి తగిలించు. ఓహో నోకరాట. నోకరాజు ఇలాంటి పేర్లు పెట్టలేదు, చక్కగా అభిమన్యు కుమారుడు అని పేరు పెట్టారు. అయితే నాయన పుట్టినటువంటి పిల్లవాడు చక్కగా అభివృద్ధి చెందుతూ దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు. అయితే నాయన పాండవుల యొక్క కీర్తి ప్రతిష్టలు ఆనోట ప్రఖ్యాతి సాగాయి. ఎవరు చెప్పుకున్నా పాండవుల గురించే చెప్పుకుంటున్నారు. దాయాదుడైనటువంటి దుర్యోధనుడికి తెలిసింది. ఏదో విధంగా పాండవుల గుట్టలు పాలు గావించి పాండవుల రాజ్యప్రస్తులు చేసి సర్వం సహా రాజ్యమంతా పనే పరిపాలించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు దాయాదుడైనటువంటి దుర్యోధనుడు. తన మేనమామ గారైనటువంటి శకుని పిలిచి, మామ పాండవుల యొక్క కీర్తి ప్రతిష్టలు నానాటా పెరిగిపోతున్నాయి, ఏదో విధంగా వారిని రాజ్యప్రస్తులు చేయాలి, ఆ రాజ్యాన్ని నేను పరిపాలించాలి, అందుకు ఉపాయం ఆలోచించు మామ అన్నాడు దుర్యోధనుడు. ఆ మాటలు వినేటువంటి శకుని అంటున్నాడు, అల్లుడు పాండవుల్లో పెద్దవాడైనటువంటి ధర్మరాజు గారు జోదరిస్తున్నప్పుడు జోదమాడడానికి హస్తినాపురానికి రమ్మని ఆహ్వానించవయ్యా, జోదంలో వారి రాజ్య సంపదంతో కూడా హరించి వారిని అరణ్యాలు పాలు చేద్దాం అని చెప్పారు. అట్టి విధంగాని జోదమాడడానికి హస్తినాపురానికి రమ్మని ఆహ్వానించాడు పాండవుల ద్రౌపదితో సహా ఆ యొక్క దుర్యోధను యొక్క ఆహ్వానాన్ని పురస్కరించుకుని పాండవుల 5గురు కూడా వారి పట్టపు దేవి అయినటువంటి ద్రౌపదితో సహా ఇంద్రప్రస్థపురం నుంచి హస్తినాపురానికి చేరుకున్నారు. వారు జూదమాడడానికి సంసిద్ధులవుతూ ఎవరైతే 12లో ఓడిపోతారో వారు 12 ఏళ్ళు అరణ్యవాసము 1 సంవత్సరం అజ్ఞాతవాసము చేయడానికి నిశ్చయించుకున్నారు. మళ్ళా అజ్ఞాతవాసంలో మళ్ళా బయటపడినట్లయితే మళ్ళా 12 ఏళ్ళు అరణ్యవాసము అజ్ఞాతవాసము చేయాలని నిశ్చయించుకుని జూదమాడుతున్నారు. ఏ విధంగానయ్యా? ఓడిపోతున్నారు ఆ పాండవులు. ఇంకా ఏమేమి ఓడిపోతున్నారు? ఏమేమి? ఓడి రాజ్యమును ఓడి సోదరుల ఓడెన్ను ద్రౌపదిని ద్రౌపదితో ప్రాణములు చేరారా. శకుని యొక్క కపటోపాయం చేత పాండవులు మాయాద్భూతంలో ఓడిపోయారు. అనుకున్న ప్రకారంగా 12 ఏళ్ళు అరణ్యవాసం చేయాలనేటువంటి ఉద్దేశంతో కారవులకు బయలుదేరి వెళుతున్నారు. ద్రౌపదితో సహా, సుభద్రతో సహా, అభిమన్యు కుమారులతో సహా పాండవులు బయలుదేరి వెళుతున్నారు. ఈ సమస్త విషయమంతా కూడా అక్కడ రేపల్లెలో ఉండేటువంటి బలరామకృష్ణుడికి తెలిసింది. తెలిసి ఏం చేస్తున్నారయ్యా? రామకృష్ణుడే
బాబు స్వామి అయితే అక్కడ అభిమన్యుని వీరుడుగా విజ్ఞానవంతుడుగా తయారు చేస్తోంది. మంచి మంచి గురువుల సారథ్యంలో అభిమన్యుని వేరుతో ఏ విధంగా నేర్చుకుంటున్నారు. సత్యమే దేవన్నదమ్మా, సత్యవంతం చెప్పేదమ్మా, సత్యమే దేవన్నదమ్మా, సత్యము సాగు గడి నాకు నాకే లేరనిపించనా. అభిమన్యుని చూడు అని తప్పని చిన్నవాడు కష్టపడి పాలనేడు నీటి తప్పని వాడు భీతి నెరవేరు వాడు జాతి ఖ్యాతి నిలుపువాడే. సాగంటిపాటి వెంకటకృష్ణ గారు మాయందు కలిగినటువంటి కళా వాత్సల్యంతో మమ్మల్ని అభిమానించి 100 రూపాయల కానుక ఇచ్చారు. పవిత్రమైనటువంటి కళావేదికపై జగన్మాత అయినటువంటి అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో మావుళ్ళమ్మవారి యొక్క ఉత్సవాల సందర్భంగా మమ్మల్ని అభిమానించి 100 రూపాయల కానుక ఇవ్వడం జరిగింది వెంకటకృష్ణ గారు. వారిని ఆ శ్రీకృష్ణ పరమాత్మ సర్వకాల సర్వావస్థలందు సకల సౌభాగ్యాలకు కాచి కాపాడాలని, ఇలాంటి రూపాయలు భగవంతుడు వారికి ఎన్నో కలిగజేయాలని మనసారా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహనీయమైనటువంటి భక్తులు మంచాల సుబ్బమ్మ గారు, మంచాల సుబ్బమ్మ గారు అమ్మగారు మాయందు కలిగినటువంటి కళా వాత్సల్యంతో సోదర కళాకారులను ఆశీర్వదించాలి, కళాకారులను సత్కరించాలి, కళాకారుడికి పట్టిన వెతుకులు పెట్టాలి, కళాకారుడు రామకృష్ణ అని గుంతెత్తి గానం చేసిన చోట మంచి జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో, అమ్మ సన్నిధిలో దానం చేస్తే పుణ్యం వస్తుందనేటువంటి సంకల్పంతో సుబ్బమ్మ గారు మమ్మల్ని అభిమానించి 30 రూపాయల కానుక ఇచ్చారు. అమ్మ సన్నిధిలో చేసినటువంటి ఈ దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని పరంధాముడు సర్వకాల సర్వావస్థలందు కాచి కాపాడాలని కోరుతూ వారికి మా వందన మందారాలు అందజేస్తున్నామండి. మహనీయమైనటువంటి భక్తులు, దైవాంశ సంభూతులు, విజ్ఞానులు, సంస్కారవంతులు మమ్మల్ని అభిమానించి 30 రూపాయల కానుక ఇచ్చారు. మోహన కృష్ణ గారు ముడిపాలు ముత్యాల మూటలో ఉతికించేటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క పవిత్ర నామధేయం కలిగినటువంటి మోహన కృష్ణ గారు మా ఇంటికి కలిగినటువంటి కళా వాత్సల్యంతో మమ్మల్ని అభిమానించి 30 రూపాయల కానుక ఇచ్చారు. అమ్మ సన్నిధిలో చేసినటువంటి దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని పరంధాముడు సర్వకాల సర్వావస్థలందు సకల సౌభాగ్యాలతో కట్టి కాపాడాలని, ఇలాంటి రూపాయల భగవంతుడు ఎన్నెన్నో కలిగజేయాలని మనసారా కోరుకుంటూ మావుళ్ళమ్మ వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు వారికి ఎల్లబెల్లలా ఉండాలని మనసారా కోరుకుంటూ మోహన కృష్ణ గారికి మా వందన మందారాలు అందజేస్తున్నానండి. అయితే ఆయన ఎప్పుడు సారథ్యంలో అందులో గెలవసరి ఎవరిగానే చూస్తున్నారు. నింగంటే ఏంటనుకున్నా లొంగి కానీ నింగంటే ఆకాశంలో ఉన్న పక్షిని కొట్టాడంటారు మన వాళ్ళు. ఎన్నో విద్యలు తెచ్చాడా అందరినీ మెప్పించాడే. అన్ని విద్యల్లో కూడా అభిమన్యు కుమారుడు ఆరితేరాడు, తనకు సాటి లేదనిపించుకున్నాడు. సకల ధర్మశాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ కూడా నేర్చుకున్నాడు. విలువిద్యలో ఆరితేరి చక్కటి విలికాలు అనిపించుకున్నాడు. మహనీయమైనటువంటి భక్తులు, దైవాంశ సంపూర్ణులు, విజ్ఞానులు, సంస్కారవంతులు, కాళ్ళపూరి రాంబాబు గారు, అంతే కదా రాంబాబు గారు
రాంబాబు గారు షోడశ కళా పరిపూర్ణుడు ధర్మదేవతను 4 పాదములా నడిపించినటువంటి శ్రీరామచంద్రుని యొక్క పవిత్ర రామధేయం కలిగినటువంటి రాంబాబు గారు మమ్మల్ని అభిమానించి 100 రూపాయలు కానుక ఇచ్చారు. అమ్మ సన్నిధిలో చేసినటువంటి ఈ దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని పరంధాముడు సర్వకాల సర్వావస్థలందు సకల సౌభాగ్యాలతో కాచి కాపాడాలని ఇలాంటి రూపాయలు భక్తులు వారికి ఎన్నో కలిగియాలని మనసారా కోరుకుంటూ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అయితే నాయన పాండవుల యొక్క కీర్తి ప్రతిష్టలో పూజ సహించలేనటువంటి దుర్యోధనుడు మాయాసూదంలో పాండవులను గురించి నక్కడవుల పుట్టలు పాలుగా ఇచ్చాడు. అయితే ఇవి చేసినటువంటి ఆ యొక్క దుశ్చర్యలు పట్టుకోలేక పాండవులు అరణ్యవాసానికి వెళుతున్నటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ బలరామదేవులు ఇద్దరు కూడా వచ్చి సుభద్రమ్మను అభిమన్య కుమారుని అంతఃపురానికి తీసుకువెళ్ళిపోయారు. రేపల్లికి తీసుకువెళ్ళి అక్కడ అట్టే పెట్టారు. అట్టే పెట్టిన తర్వాత సుభద్రమ్మ గారు అభిమన్య కుమారుని అన్ని విద్యలో వీరుడిగా తయారు చేసి తనకు సాటి లేనటువంటి విధంగా అమితమైనటువంటి తెలివితేటలు నేర్పింది కుమారుడికి ఆ సుభద్రమ్మ గారు. అంటే చిన్నప్పుడే తల్లి దగ్గర జనరల్ నాలెడ్జ్ మనవాడు. జనరల్ నాలెడ్జ్ అంటే అదే నాలెడ్జ్ జనరల్. నాలెడ్జ్ జనరల్ అంటే తెలివితేటలు నేర్చుకున్నాడు తల్లి దగ్గర. నీకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయని నేను చూస్తాను. నేను ప్రశ్న చెప్తాను, నువ్వు సమాధానం చెప్తావా? నువ్వు అడుగుతావా? ఎంతమంది పెద్దల సమక్షంలో నన్ను అడుగుతుంటే నేను సమాధానం చెప్పడం గణమందరికి చెప్తావా? ఇప్పుడు మనం ముగ్గురం కలిసి అలా రోడ్డు మీద ఎక్కడికో నడిచేస్తున్నాం వరకు మనం ముగ్గురం కలిసి అలా రోడ్డు మీద పెడుతున్నాం. మనకు ఒక కుక్క ఎదురొచ్చింది. ఆ కుక్క ఎదురొచ్చింది. ఆ ఎదురొచ్చిన కుక్క మన కుడి వైపు నుంచి వెళ్ళిపోతే మంటే ఎడ వైపు నుంచి వెళ్ళిపోతే మంచిగా? ఒరే అన్నయ్య, కుక్క అంటే కాలభైరవుడరా భగవంతుడితో సమానం. చెప్పు. కుడివైపు నుంచి వెళ్ళిపోతేనే మంచిది. మంచిది కాదు. ఎడమ నుంచి వెళ్తే మంచిది. మంచిది కాదు. కుడివైపు నుంచి వెళ్ళినా మంచిది కాదు, ఎడం వైపు నుంచి వెళ్ళినా మంచిది కాకపోతే ఇంకెలా వెళితే మంచిదిరా? మళ్ళీ పిక్కటికి లేకుండా వెళ్తే మంచిది. జనరల్ నాలెడ్జ్ అంటే ఇదే. అది ఒక ప్రశ్న చూసుకో. ఏంటది? ఒక గిన్నెలో వెన్న వేసి ఆ వెన్న గిన్నె తీసుకెళ్లి ఎండలో పెడితే ఏమవుతుంది? వెన్న కనికి నెయ్యి అవుతుంది. కొత్తిమీర కట్ట అవుతుంది. కుక్క వచ్చి నాకెళ్ళిపోతే కుక్క వచ్చి నాకు వెళ్ళిపోతుందా? జనరల్ నాలెడ్జ్ అంటే ఇదే. అలాగా. అది ఒక ప్రశ్న చూసుకో. ఏంటి? విత్తనం లేకుండా మొలిసేది ఏమిటి? అర్థం లేకుండా మాట్లాడే. విత్తనం లేకుండా ఏది మొలవదు. మొలుస్తుంది. మొలవదురా? మొలుస్తుందా? మొలుస్తుందా? మొలుస్తుంది. ఏం మొలుస్తుంది? గంట మొలుస్తుంది. తెల్లవారికల్లా వచ్చేస్తుంది. చాలా బాగుంది. ఈ ప్రశ్న ఓడిపోయాడు. సరే, అది ఆఖరిసారిగా ఒక్క ప్రశ్న కాదు. ఆఖరిసారిగా కాదు, రెండు మూడు వెయ్యి. కంగారేం లేదు, వెయ్యి. ఏమంటావా? వెయ్యి. తాజ్ మహల్ కట్టింది ఎవర్రా? షాజహాన్ కట్టించాడు. ఎవరు కట్టించాడు? షాజహాన్. మీ పద్మాన్ గారు కట్టించలేదు. అర్థం లేకుండా మాట్లాడతావు. ఏమండి గురువు గారు, సాయిబాబా గారు ఆయన అడుగు. తాజ్మహల్ కట్టించింది ఎవరండి? అడుగు. ఎవరని చెప్పండి, మీరే చెప్పండి. సాయిబాబా గారు చెప్పండి, మీరు చెప్పండి. షాజహాన్ గారు కట్టించారు. గుడ్డోడు కట్టించాడు. తాజ్ మహల్ కట్టాడు. ఎవరు? తాజ్మహల్ కాదు, తాజీ మేస్త్రి. తాజ్ మహల్ కట్టింది ఎవరని అడిగాను నేను. కట్టించింది ఎవరని అడిగానండి. తాజ్మహల్ కట్టిందా? తాపీ చేస్తులేదు. సరే, రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? అర్థం లేకుండా మాట్లాడక చెప్పు. ఏమండి, వచ్చే ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారో ఎవరన్నా చెప్పగలవండి? ఎవ్వరూ చెప్పలేదు. మేము చెప్తాం. వచ్చే ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారో నువ్వు చెప్తావా? సమాధానం మా దగ్గర ఉంది. నువ్వు చెప్తావా? మేము చెప్తాం. ఎలా చెప్తావు? ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తారో గెలుస్తాడు. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గెలుస్తారు. జనాలజీ అంటే ఇదే. అలాగా. అది ఒక ప్రశ్న చూసుకో. ఏంటి? సముద్రంలో మధ్యన ఏముంటుందిరా? ఏంటి? సముద్రంలో మధ్యన ఏముంటుంది? సముద్రంలో మధ్యన ఏముంటుంది? నీరు ఉంటుంది. అది గుర్తుంటుంది. సముద్రంలో మధ్యన మూ ఉంటుంది. సముద్రంలో మూ అక్షరం ఉంటుంది అంటున్నావా? మూర్ధం. అమ్మమ్మ, ఏమి తెలివైన జనాలజీ అంటే ఇదే. అది ఒక ప్రశ్న చూసుకో. బస్సు ఎప్పుడు బయలుదేరుతుంది? బస్సు
బస్సు ఎప్పుడు బయలుదేరుతుంది, కండక్టర్ గారు డ్రైవర్ గారు డ్రైవ్ చేస్తే బయలుదేరుతారు. ఎవరండి మాకు తెలియదా మొత్తం కండక్టర్ డ్రైవర్ గారు వచ్చి డ్రైవ్ చేస్తే వెళ్తుంది. ఏం చేయాలి కండక్టర్ బస్ ఎక్కి రైట్ రైట్ అంటే అప్పుడు కదులుతుంది ఏమన్నట్టు ఏడుస్తాడు మాకంటే మొత్తం తగ్గింది తాగుతాడు ఆడికి సపోర్టు బాగుంది అంటే ఇదే అలాగా ఇలాంటి జనరల్ నాలెడ్జ్ నేర్చుకోలేదు. మంచి మంచి విద్యలన్నీ నేర్చుకున్నారు. చక్కటి గురువుల వద్ద నుంచి విద్యాభ్యాసాన్ని సాగించి అభిమన్యు కుమారుడు తనకు సాటి లేరు 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 అనేటువంటి విధంగా ఎదిగి యుక్త వయసులో అడుగు పెట్టారు. అయితే ఆయన పాండవులు అరణ్యవాసాన్ని పూర్తి చేశారు, అజ్ఞాతవాసాన్ని పూర్తి చేశారు. అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసేటువంటి సమయంలో ఇక దుర్యోధనుడు ఏమో విధంగా పాండవుల అజ్ఞాతవాసం నుంచి బయట పెట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. చాలా సంతోషం. మరి ఇటువంటి సమయంలో అమ్మను కూర్చో ఒక పాట పాడుకుందామండి. విజయని ఔమా ఆలోపవే కాచాయని ఔమా ఆలోపవే మా వేదన తీచే విజయని ఔమా ఆలోపవే కల్లనైనా నీదు కరుణ చూపి మమ్ము బ్రవగరావా వందనాలివే అందుకోవే వందనాలివే అందుకోవే అందరినీ కాపాడే కళ్యాణివే ఔమా ఆలోపవే మా వేదన తీకే విజయని ఔమా ఆలోపవే అభిమన్యు కుమారుడు అన్ని విద్యల్లో ఆరితేరాడు. సమస్త విధి శాస్త్రాలంతా కూడా నేర్చుకున్నాడు. నేర్చుకుని యుక్త వయస్సులోకి అడుగు పెట్టాడు. అయితే ఏమైనా పాండవులు అరణ్యవాసాన్ని పూర్తి చేశారు. అజ్ఞాతవాసాన్ని పూర్తి చేయడం కోసమై ఎక్కడ అనుకూలమైనటువంటి ప్రదేశము తెచ్చుకోవాలనేటువంటి సంకల్పంతో పరంధాముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను గురించి పాండవులు ఒక భయంకర కేకరారణ్యంలో ఆకాశాన్ని అదిపిపట్టి ఉన్న శివుడిని విశ్రమించి వారి ఆయుధాలను సభాకారంగా కట్టి వారికి అన్ని విధాల సహాయ సంపత్తులు అందిస్తున్నటువంటి పరంధాముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను గురించి పాండవులు ప్రార్థన చేస్తున్నారు. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు నాయన? కరికొండ శ్రీని గారు మాయంలో కలిగినటువంటి కళా వాత్సల్యంతో మమ్మల్ని అభిమానించి 50 రూపాయలకు అనుగ్రహించారు. అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో అఖండమైనటువంటి పుణ్యాన్ని పరంధాముల సర్వకాల సర్వావస్థలు ఎందు సకల సౌభాగ్యాలను ఇలాంటి రూపాయల ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహనీయమైనటువంటి భక్తులు, దైవాంశ సంభూతులు, విజ్ఞానులు, సంస్కారవంతులు, వాయువు కలిగినటువంటి కళా వాత్సల్యంతో మమ్మల్ని అభిమానించి 110
రూపాయలు కనుగ్గా ఇచ్చారు. అమ్మవారి అయినటువంటి జగన్మాత అయినటువంటి మామూలమ్మ వారి యొక్క దివ్య సన్నిధులు కళాకారులైనటువంటి మమ్మల్ని ఆశీర్వదించి నాయుడు గారు 110 రూపాయలు కనుగ్గా ఇవ్వడం జరిగింది. అమ్మ సన్నిధిలో చేసినటువంటి ఈ దానాన్ని జగన్మాత కాపాడాలని ఇలాంటి రూపాయలు అమ్మవారికి ఎందుకో కలిగేయాలని మనసారా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వచ్చే వరకు మేమే లేఖలో చెప్పు. మహనీయమైనటువంటి భక్తులు, దైవాంశ సంపూర్ణులు, విజ్ఞానులు, సంస్కారవంతులు కచ్చల గారు మమ్మల్ని అభిమానించి 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. మావుళ్ళమ్మ వారి యొక్క దివ్య సన్నిధి ఉత్సవాల సందర్భంగా కళాకారులైనటువంటి మమ్మల్ని అభిమానించి 100 రూపాయలు కానుకగా ఇవ్వడం జరిగింది. అమ్మ సన్నిధిలో చేసినటువంటి దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని పరంధాములు సర్వకాల సర్వావస్థలందు సకల సౌభాగ్యాలతో కాచి కాపాడాలని జగన్మాత అయినటువంటి మావుళ్ళమ్మ వారి యొక్క ఆశీస్సులు వారికి ఎల్లవెల్లలా ఉండాలని మనసారా కోరుకుంటూ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అయితే పరంధాముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను గురించి పాండవులు ప్రార్థన చేస్తున్నారు. ఏ విధంగానైనా విహరించు గిరిధారి మురళి పండు వెన్నెల రేయి భగవనాథ నిరాయి పండు వెన్నెల రేయి భగవనాథ నిరాయి నిండు వెన్నెలతోయి నిర్మల సుఖదాయి నిండు వెన్నెలతోయి నిర్మల సుఖదాయి వేదాంత వీధులలో విహరించు గిరిధారి ఎదిరాని మురళి ఉదర బకతారి ఉదర బకతారి వేదాంత వీధులలో వెందుగా ఉన్నావు ఏ వాడనున్నావు వెందుగా ఉన్నావు ఏ వాడనున్నావు అడగనా పోల అడగనా గోపాల అడగనా పోల అడగనా గోపాల అడగనా గోకుల బాల అడగనా మునిలోల అడగనా గోకుల బాల అడగనా మునిలోల సంగ సతుల జోల శాస్త్రమాన తలోల వేదాంత వీరులలో విహరించు గిరిధారి ఎదిరాని మురళి ఉదర బకతారి వేదాంత వీరులలో కృష్ణ బంధమా దేవదేవ ఎదుకుల పూషణ పరంధామ శ్రీకృష్ణ అయితే భక్తుల యొక్క కోరిన కోరికను నెరవేర్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకు సాక్షాత్కరించడం జరిగింది. క్షమమేనా అని అడిగాడు. ఆ మాటలు వినటువంటి ధర్మరాజు గారు అంటున్నాడు, దేవదేవ ఎదుకుల పూషణ పరంధామ కృష్ణ, నీ దయా విశేషములు ఏ ఆటంకము లేకుండా 12 ఏళ్ళు అరణ్యవాసాన్ని పూర్తి చేశాను. 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి అనువైనటువంటి స్థలాన్ని పూర్తి చెప్పమన్నారు ధర్మరాజు గారు శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే ముగిద్దామండి. అయ్యా, మరి మంచి సన్మాన కార్యక్రమాన్ని కమిటీ కార్యకర్తలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి సినీ నటి, ప్రముఖ సినీ నటి, మంచి వాగ్దాటి కలిగినటువంటి నటి, మంచి టాలెంట్ ఉన్నటువంటి నటి, మరి అనేకమైన విలేకరులు వస్తారు. మీడియా వాళ్ళకి ఇదంతా కూడా మీడియా వాళ్ళకి ఇందాక చెప్పాను. వచ్చేయండి, లెగిసిపోవాలి అక్కడ. మా చేసినటువంటి అసీత మా అభివందనాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. మరి మాయందు కలిగినటువంటి వాత్సల్యంతో ఏదైనా కూడా మాకు మంచి అవకాశాన్ని ఇస్తున్నారు. మంచి
అమ్మ సన్నిధిలో మంచి రోజున మా కథ మాకు ఏర్పాటు చేస్తున్నారు. ఇది 32వ సంవత్సరం. 32 సంవత్సరాల నుంచి మేము ఇక్కడికి బుర్రకథ గానం చేయడానికి మీ సమక్షానికి రావడం చేయడం జరుగుతుంది. చాలా ఆనందకరమైనటువంటి విషయం. బొబ్బిలిశెట్టి కనకరాజు గారు కలకం లాంటి గొడ్డ మనసుతో కళాకారులను ఆశీర్వదించాలనేటువంటి పదం చేసుకుంటూ మమ్మల్ని అభిమానించి 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. అమ్మ సన్నిధిలో చేసినటువంటి ఈ దానానికి అఖండమైనటువంటి పుణ్యాన్ని మా ఊళ్ళమ్మ తల్లి సర్వకాల సర్వావస్థయందు సకల సౌభాగ్యాలతో కలిసి కాపాడాలని కోరుతూ వారికి మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. కానుకలు సమర్పించినటువంటి దాతలకు, కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కమిటీ కార్యకర్తలకు, ఉత్సవ కమిటీ పెద్దలకు, దేవస్థానం సిబ్బంది వారికి, మా మీద అభిమానంతో ఇక్కడికి మమ్మల్ని రప్పించినటువంటి పెద్దలందరికీ కూడా పదే మా మందర శతాలు సమర్పించుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం. మంగళం పాడకూడదు, తరువాత చాలా కార్యక్రమాలు ఉన్నాయి కనుక మేము సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.